ఈ దినపు ధ్యానము కొరకు ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము అందరూ తెరిచి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. మొదటి భాగాన్ని గడిచిన వారం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమిటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగములు కన్నము వేసి దొంగిలరు. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోక ధనం కొరకు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరలోక ధనం. గడిచిన వారం ప్రభువు మనల్ని ఒక పార్ట్ ధ్యానించడానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా. ఇప్పుడు మరొక భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపబోతున్నారు. హల్లెలూయా. పరలోక ధనం. మీ కొరకు మీరు ఈ లోకములో ధనము కూర్చుకోవద్దు, చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలుదురు. పరలోకములో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి. ఇక్కడ జరిగే పరిణామాలు ఏమీ అక్కడ జరగవు అని ప్రభువు చెప్తున్నారు. హల్లెలూయా. పరలోక ధనం దేవుడి వాక్య భాగములో నుండి మనతో సుస్పష్టంగా మాట్లాడునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు పరిశుద్ధ నామములకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు. నీ పరిశుద్ధ సన్నిధిలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచడానికి మీరు చూపిన అపారమైన కృప కొరకు స్తోత్రములయ్యా. ఈ సమయంలో ఈ దినం మీరు మా కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానం కొరకు మేము వేచి ఉన్నాం. నీ సన్నిధిలో నిలిచి ఉన్నాం తండ్రి. అత్యున్నతుడా, మాతో మాట్లాడండి, మేము బ్రతుకుతాం. ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ ప్రభా మేము మిమ్మల్ని చూసుకుంటూ బ్రతకగలుగుతున్నాం. ఏ పరిస్థితి అయినా ప్రభా నీ వాక్యాన్ని బట్టి తాళుకోగలుగుతున్నాము, తట్టుకోగలుగుతున్నాం. ప్రభా నీ కృప మా మీద ఉంది. అందుకే నీవు మాతో సుస్పష్టంగా మాట్లాడుతున్నావు. ఏ సందర్భానికి ఏ మాట కావాలో, నలిగిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు ఏ ఆదరణకరమైనటువంటి మాట కావాలో దేవా మీరు మాతో మాట్లాడుతూ మాలో ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో అల్పురాలను ప్రభువా నీ వాక్యము ప్రకటించడానికి నీ సముఖములో నిలుచున్నాను తండ్రి. నీ ఆత్మ పాళ్ళు నాపై కుమ్మరించండి అయ్యా. నాయన ప్రజెంటేషన్ విషయంలో ప్రతి ఒక్క బిడ్డ అర్థం చేసుకునే రీతిలో ప్రభువా ఈ వాక్యాన్ని నేను ప్రబోధించడానికి, ప్రకటించడానికి నా నోటిని, నా నాలుకను బాగుగా తెరవమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఏ రక్తాపరాధము మీకును నాకు అడ్డుగా ఉండకూడదు. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు ప్రభువా. ఎక్కడ నిలిచి ప్రభువా నీ వాక్యాన్ని వింటున్న వారికి ఏ రక్తాపరాధము ప్రభువా అడ్డుబండగా ఉండకూడదు. వారిని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు తండ్రి. మమ్మల్ని అంగీకరించండి. మీ వాక్కును మాకు విశదపరచండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మాకు ఇమ్మని, ప్రతి బిడ్డను ప్రభువా నిద్రావస్థ నుండి విడిపించమని సైతాని క్రియలు శపిస్తూ, లయపరుస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పరలోకపు ధనము. గడిచిన వారం శుక్రవారం ప్రభు మనతో పరలోక ధనం గురించి మాట్లాడారు. పరలోక ధనం అంటే ఏంటి? పరలోక రాజ్యములో మనము సమకూర్చుకునేటువంటి ధనం. ఈ లోకములో మానవ మాతృలమైనటువంటి మనము సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు చేసి, సత్క్రియలు అనబడేటువంటి మంచి పనులు, మంచి క్రియలు, మంచి స్వభావము కలిగి జీవిస్తే ఆ మంచి స్వభావమే పరలోక రాజ్యములో సత్క్రియలు అనబడేటువంటి ధనము అని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఈ లోకములో మనము దేవుని యొక్క స్వభావం అనబడేటువంటి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం అనబడేటువంటి సాత్వికం అనబడేటువంటి స్వభావం, దేవుని యొక్క స్వభావం లేదా దైవ వాక్యము ప్రబోధిస్తున్నటువంటి స్వభావం లేదా దేవుని వాక్యం అలవరుచుకోమని ప్రకటిస్తున్నటువంటి స్వభావాన్ని మనం ధరించుకొని ఆ స్వభావాన్ని మనం ప్రదర్శిస్తే దాని వలన మనకి పరలోకంలో ఫలం అనబడేటువంటి ధనం సంపాదించుకోగలుగుతాము. హల్లెలూయా.
ఇది శక్తి కొలది సంపాదించుకోగలుగుతాము, శక్తికి మించి సంపాదించుకోగలుగుతాం. అంటే పరలోకములో మన ఫలము నిలిచి ఉంటుంది. అది మనం శక్తి కొలది అంటే మనకు ఫలం కలుగుతుంది, శక్తికి మించి అంటే మనకు అధిక ఫలం కలుగుతుంది అని మనం ధ్యానం చేసుకున్నాం. స్వభావం విషయంలో మనం ఎవరిని ధ్యానం చేసుకున్నాం? మొట్టమొదటగా స్వభావం విషయంలో మనం ఎవరిని ధ్యానం చేసుకున్నాం? కయీనును ధ్యానం చేసుకున్నాం. కయీను స్వభావం మంచి స్వభావం కాదు, దేవుని స్వభావం కాదు, దుష్ట స్వభావమని. హేబేలు స్వభావము దేవుని స్వభావమని. కయీను ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా హేబేలు దైవికమైన దైవ వాక్యము ప్రకటిస్తూ ప్రబోధిస్తున్నటువంటి స్వభావాన్ని ధరించుకొని ఆ స్వభావముతో శత్రువుగా ఉన్నటువంటి కయీనుతో మెలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దీన్ని బట్టి కయీను దుష్టుని యొక్క స్వభావం సత్ప్రవర్తన కాదు, సత్క్రియలు కాదు, పరలోక ఫలం కాదు, పరలోకములు అతడు ధనం కాదు సంపాదించుకుంటా, దుష్ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన, అపవాదికి సంబంధించిన ప్రవర్తన. కాబట్టే అపవాదికి ఆహుతైపోయి గాఢాంధకారము కయీనుకు భద్రం చేయబడి ఉన్నది అని మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ సందర్భం యోసేపు అన్నలను మనం ధ్యానం చేసుకున్నాం. కయీను ఎగ్జాక్ట్గా ఎలా ప్రవర్తించాడో యోసేపు అన్నల యొక్క ప్రవర్తన కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నట్టుగా, హేబేలు ఎలా ప్రవర్తించాడో యోసేపు యొక్క ప్రవర్తన కూడా హేబేలుకు సంబంధించినటువంటి ప్రవర్తనగా ఉన్నట్టుగా మనము అధ్యయనం చేసుకున్నాం. హేబేలు ఎలాగైతే కయీను మాట్లాడుతున్నప్పుడు హృదయములో శత్రుత్వం ఏం పెట్టుకోకుండా, నన్ను కయీను ఇష్టపడడం లేదు కదా, నన్ను కయీను చేదరించుకుంటున్నాడు కదా అని ఏది పెట్టుకోకుండా తన హృదయములో దైవికమైన స్వభావాన్ని ధరించుకొని కయీనుతో మాట్లాడాడు. కానీ కయీను హేబేలుతో కపటంగా మాట్లాడాడు. ఇక్కడ కూడా మనం యోసేపు జీవితం, అన్నల జీవితం చూస్తే యోసేపు అన్నలు యోసేపు మీద కపటముతో ఉన్నారు. యోసేపు అన్నలు నా మీద కపటంగా ఉన్నారు, మా అన్నలను తెలుసు, అయినా కూడా కపటంతో ఉన్న వాళ్ళ యొద్ద కూడా, శత్రువుగా భావించినటువంటి వాళ్ళ యొద్ద కూడా యోసేపు ఎప్పుడు శత్రువు అనుకోలేదు, కానీ రక్త సంబంధికులుగా దైవికమైనటువంటి ప్రేమను వాళ్ళ ఎదుట కనుపరిచాడు. ఎటువంటి పరిస్థితుల్లో కనుపరిచారు వీళ్ళందరూ? ప్రతికూల పరిస్థితుల్లో. ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం ఫలం కలుగును? ద్వేషించే వారిని ప్రేమిస్తే అధికమైనటువంటి ఏమవుతుంది? అధికమైనటువంటి ఫలం కలుగును. మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఇప్పుడు హేబేలు ద్వేషించే వారిని ప్రేమించాడు, అధికమైనటువంటి ఫలాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత యోసేపు ద్వేషించే అన్నలను ప్రేమించాడు, అధికమైనటువంటి ఫలాన్ని పొందుకున్నాడు. మూడవదిగా దావీదు, సౌలు ఎప్పుడు కూడా దావీదుని ద్వేషించాడు. ఒక మాటలో చెప్పాలంటే చంపాలని, ఎగ్జాక్ట్గా కయీను హేబేలుని చంపాడు. యోసేపు అన్నదమ్ములు యోసేపును చంపడానికి ప్రయత్నించారు, చంపేద్దురు, కానీ దేవుడు చంపనివ్వలేదు. దావీదును సౌలు చంపేద్దామనుకున్నాడు, కానీ దేవుడు దావీదుని చంపనివ్వలేదు. ఈ మూడు కోణాలు ఒకే సందర్భాన్ని మనకి కనుపరుస్తున్నాయి. హల్లెలూయా. ఈ మూడు కోణాలలో నుండి కూడా వాళ్ళ అనుకూలతలో కాదు ప్రేమించే వారిని కాదు వాళ్ళు ప్రేమిస్తా, ద్వేషించే వారిని వాళ్ళు ఏం చేశారు? ద్వేషించే వాళ్ళని వారు ఏం చేశారు? ప్రేమించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రేమించే వాళ్ళని మాత్రమే ప్రేమిస్తే మనకేమి ఫలము కలుగును? మనల్ని ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకు ద్వేషించే వాళ్ళు ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్ళు. ద్వేషించే వాళ్ళు మనకు బాగా తెలుసా తెలీదా? ప్రేమించే వాళ్ళనైనా మర్చిపోతామేమో, కానీ ద్వేషించే వాళ్ళని మాత్రం అస్సలు మర్చిపోం. వాళ్ళ ద్వేషాన్ని, వాళ్ళు చేసిన కార్యాలని, క్రియల్ని, ఆ ప్రవర్తనను చచ్చిపోయేంత వరకు కూడా మరిచిపోం. కానీ లోకములో ఉన్న వాళ్ళకి మనకు కూడా చాలా వ్యత్యాసం ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో ఏమి పొందిక? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని జీవము కలిగినటువంటి ఆలయమై ఉన్నాము కాబట్టి లోకములో ఉన్న వాళ్ళకి మనకి వ్యత్యాసము కొట్టొచ్చినట్టుగా కనబడాలి. ఆ వ్యత్యాసాన్ని లోకస్తులు గమనించగలగాలి. ఆ వ్యత్యాసాన్ని మన కుటుంబీకులు, వాళ్ళ క్రైస్తవులన్నా అన్యులన్నా
గమనించగలగాలి. ఆ వ్యత్యాసాన్ని మీ దైవజనులు గమనించగలగాలి. ఆ వ్యత్యాసం మీకే ఆ డిఫరెన్స్ తెలియగలగాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యములో మనము లోతైనటువంటి అనుభూతులలోనికి వచ్చాము అనడానికి అది ఒక సంకేతము. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో శత్రువులను ప్రేమించారు. శత్రువులను ప్రేమించండి, ప్రేమించే వారిని ప్రేమిస్తే ఫలం లేదు. మీరు మీ శత్రువుని ప్రేమించండి. మొదట దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమించు. నీ పొరుగువాడు నీకు ప్రేమికుడే కాదు, నీ పొరుగువాడు నీకు శత్రువైనా కూడా పొరుగువాడు నువ్వేం చేయాలి? ప్రేమించగలగాలి. ఎలాగా? కపటంగా కాదు. మా దేవుడు ప్రేమించమన్నాడు. బాగున్నారా? బాగోపోతే ఏం చేస్తావులే. దేవుడు ప్రేమించమన్నాడని పలకరించావా? దేవుడు ప్రేమించమన్నాడని పలకరించావా? హృదయ అంతరంగాలలో నుంచి లేదా పలకరింపు? జాగ్రత్త సుమ, చూస్తున్నవాడు దేవుడు. నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు దేవుడు. నువ్వు అజ్ఞానిగా ఉండొద్దు, అవివేకగా ఉండొద్దు, మందమతిగా ఉండొద్దు, పై మాటలు మాట్లాడొద్దు. ఓహో విశ్వాసులు చూస్తారనా, ఓహో దేవుడు చూస్తున్నాడనా. దేవుడు మరి హృదయంతరాల్లోకి చూస్తాడు. విశ్వాసులు మాత్రం పైకి చూస్తారు, మనుష్యులు కూడా పైకి చూస్తారు. వాళ్ళకి ఏం పెట్టినా కూడా కొనుక్కుని పెట్టుకోకూడదు. ద్వేషించే వాళ్ళు వచ్చారనుకో, మనకి అంత త్వరగా ఏం చేయలేం, ప్రేమించలేం. టీ నీళ్ళు మాత్రం పడేస్తాం. టీ నీళ్ళు ఈజీయే కదా. బాధపడకండి. ఎవరో మీలో ఉంటే బాధపడకండి. మరి ఉండకపోతే నిర్భయంగా దేవునికి స్తోత్రం, నేను అలా లేనందుకు దేవునికి మహిమ కలుగునుగా కానండి. టీ ఇవ్వడం చాలా ఈజీ కదా. కొంతమందికి అయితే టీ కూడా ఇవ్వాలనిపించదు. లేరండి ఆయన వెళ్ళిపోండి, అలా కూర్చోండి అయితే వస్తారు, మా పని మాదే. ఇష్టం లేని వాళ్ళతో కష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, మా పని ఉంది, చెప్పరు. ఇంకా పని ఉందని కూడా చెప్పాలంటే ఏం చేస్తారు? కూర్చోండి, వెళ్ళిపోయి ఇంక రావు నువ్వు. కూర్చున్నవాడు ఇంకా రావట్లేదు ఏంటి సమాధానం చెప్పదు బాబు, నీకు సమాధానం రాదు. సమాధానం కొంత మంచోళ్ళు అయితే పోన్లే ఇంటికి వచ్చాడు కదా అతిథి, ఏం చేయాలి? టీ కాసి ఇచ్చేద్దాంలే. అదే మన ఇష్టమైన వాళ్ళు వచ్చారంటే మంచి బిజీగా వంట చేస్తున్నా, స్టవ్ కట్టేసి, ఏం కట్టేసి, రండి 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 రండి, బాగున్నారా, అందరూ బాగున్నారా, కూర్చోండి. మాట్లాడుతూనే ఉంటారు. ఇంట్లో ఉన్న స్నాక్స్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి నీకు. ఇది పెడితే బాగుంటుంది, ఒక్క నిమిషం ఉండండి. ఏం చేస్తావు? పట్టుకెళ్ళి పెడతావు. తినండి పర్లేదు. ఇంకేంటంటే విశేషాలు? భోజనం చేసి వెళ్తారు కానీ కుదరదండి, కుదరదు. భోజనం చేసి వెళ్ళాలి మీరు. లేదమ్మా పని ఉంటే ఇప్పుడు ఉంటుందిలేండి పని. వ్యత్యాసం కనబడద్ది. కానీ దేవుని బిడ్డల్లో వ్యత్యాసం కనబడకూడదు. ఏ వ్యత్యాసం కనబడాలి? లోకస్తులలో ఉన్న పరిస్థితులు మనలో కనబడకూడదు, దేవునిలో ఉన్న స్థితిగతులు మనలో కనబడాలి. దేవుని ఆత్మతో ఉన్నటువంటి హేబేలు మొదలుకొని, దేవుని ఆత్మతో ఉన్నటువంటి దావీదు, దేవుని ఆత్మతో ఉన్న యోసేపులు ఏం చేశారు? మీరు అనుకోవచ్చు, ఏమండి వాళ్ళ రక్త సంబంధులు కాబట్టి చేశారండి. మా రక్త సంబంధికుల్లో కూడా ఇలాగ ఏదైనా వస్తే మా అక్క చెల్లెలు చాలా వచ్చేస్తాయి, కానీ చెల్లమ్మ అక్కమ్మ అని వెళతామండి. అన్నదమ్ముల్లోకి వస్తే వెళ్ళంలేండి, ఎందుకంటే ఆడవాళ్ళు కలవనివ్వరు కదా. మీరు ఎక్కడన్నా గమనించండి, అక్క చెల్లెళ్ళకి వస్తే మాత్రం కలిసిపోతారు వాళ్ళు. అన్నదమ్ములకు వస్తే మాత్రం ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పచ్చగడ్డి వేసి, పెట్రోల్ వేసి, పచ్చగడ్డి మరి అగ్గిపుల్లకి అవ్వదు కదా, పచ్చగడ్డిలో పెట్రోల్ వేస్తే బగ్గుమంటుందంట. నాకు తెలియక అడుగుతాను, ఆడవాళ్ళకి అక్క చెల్లెళ్ళకి ఎన్ని వచ్చినా కూడా ఎందుకు కలిసిపోతారు? ఆఖరికి ఒక్క లెపకై పీకేసినా కూడా చెల్లి అని ఈవిడి, అక్క అని ఆవిడి. అన్నదమ్ములు కొట్టుకోరు కానీ తగలడిపోద్ది అనమాట. ఎందుకు? కలవనివ్వకూడదు. దేవుని బిడ్డల లక్షణమా ఇది? సర్ది చెప్పుకోవాలండి. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరుచుకోవాలి. మాట్లాడకండి, వెళ్ళకండి, ఉండకండి. ఉన్నారో చూస్తాను. మరి మీ అక్క నువ్వు కొట్టేసుకున్నారని చెప్పావు కదా నాతోటి. మా అక్క మా చెల్లి మరి కొట్టేసుకున్నారని చెప్పారు కదే, కొట్టేసుకుంటాం, కలిసిపోతాం. మేము కలవకూడదు. ఎవరి బుద్ధులు ఇవన్నీ? సైతానుగడి బుద్ధులు.
సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సాధ్యమైనంత మట్టుకు అందరితోనూ సమాధానముగా ఉండవలసినటువంటి వారము మనము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రక్త సంబంధులు ఇలా కాదు, వాళ్ళు రక్త సంబంధులే. అలాగని దావీదు సౌలు రక్త సంబంధులు ఏం కాదు. సౌలు రక్త సంబంధం కలిసిపోయాడు దావీదు, అలాగనుకుంటామని దేవుడు మొత్తం అన్నీ రాసేసాడు. అందుకే పొరుగువారు అన్నప్పుడు నీకు ఇష్టమైన వారే ఉండరు, పొరుగువారిలో కష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. కళ్ళల్లో నిప్పులు పోసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు నిప్పులు పోసేసుకోమని కాదు, వాళ్ళు పోసేసుకుంటే నువ్వు నిప్పులు పోసేసుకుని నెత్తి మీద వేసేసుకోమని కాదు. మరి ఏంటి, వాళ్ళ నిప్పులు పోసేసుకుంటే నువ్వేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. నీకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, నీకు దేవుడిచ్చినటువంటి అవకాశం ఏంటో తెలుసా? శత్రువు ఉంటేనే కదండి బాబు శత్రువుని ప్రేమిస్తే అధిక ఫలం అవుద్ది. నీకు శత్రువే లేకపోతే నీకు అధిక ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? నీకు శత్రువు ఉండాలి, ఉంటేనే అధిక ఫలం వస్తుంది. చేసుకోకమ్మోయ్, అలాగే అన్నారని మరి, అలాగే అన్నానని మా అమ్మగారు, ఏ అమ్మగారు? మా అమ్మగారు శత్రువుని ప్రేమిస్తే మరి నువ్వే శత్రువు చేసేసుకో. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ఇంటి మీద తుడిసేకి వెళ్ళి శత్రువు అయిపోతారు. తుడిసేసావంటే పెంట మీదే పారబోయి పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి మీద వాక్యం చెప్తుంటే శిష్యులు అలాగే అర్థం చేసుకున్నారు. మరి అందుకే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాగ అర్థం చేసుకున్నారు? ఒకటంటే ఒకటి, ఒకటంటే ఒకటి. మళ్ళీ మీరు వెళ్ళి వలా పోసేసి ఏ అంటే మా అమ్మగారు వాక్యం చెప్పారు, శత్రువులు ఉండాలంట మాకు. అమ్మమ్మమ్మమ్మ, మీరు చేసుకుని కాదమ్మా శత్రువు అంటే. దావీదు సౌలును శత్రువుగా చేసుకున్నాడా? సౌలే శత్రువు అయిపోయాడా? యోసేపు అన్నదమ్ములు శత్రువుగా చేసుకునే క్రియలు యోసేపులో ఉన్నాయా? అన్నలే అయిపోయారా? హేబేలు శత్రువుగా చేసుకున్నాడా? లేకపోతే శత్రువు అన్న అయిపోయాడా? ఇప్పుడు నువ్వు చేసుకుంటావా? అర్థమైందా? నువ్వు చేసుకోవాలా? మరి అందుకే దేవుడు మాట్లాడతాడు, నువ్వు చేసుకోకమ్మా. మనం శత్రువును ప్రేమించగలగాలి. ఆల్రెడీ ఇప్పుడే మనకు శత్రువులు ఉన్నారు, లేరన్న వాళ్ళు చేయొస్తాను, వద్దులే నేను ఎత్తమన్నా. కానీ చాలామంది శత్రువులు కళ్ళల్లో మెదిలేస్తూ ఉంటారు అన్నమాట. అలా ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తే అధికమైన ఫలం. హల్లెలూయా, ఒక మాట చెప్పాడు, శత్రువును పలకరించే వరకు వాడి నెత్తి మీద నిప్పులు కొంపడేసేసేవంట. అయ్యి బాబా, ఇంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు తెలియపరుస్తుంటే పలకరించడానికి ఏమైంది? వాళ్ళు మూతి ఇలా తిప్పేసుకున్నా, నువ్వు తిప్పుకోకు. బాగున్నారా అని అడుగు. అక్కడి నుంచి పరిణామం కుళ్ళిపోయామా అన్నారు అనుకో, లేదు బాగానే ఉన్నారు అను, సరిపోద్ది. నన్ను ఒక ఆవిడ పరామర్శించడానికి వెళ్ళాను నేను. ఎవరినే? బెడ్ మీద ఉన్న ఆమెను పరామర్శించడానికి వెళితే ఆమె నా మీద ఎలా చూస్తుందో తెలుసా? మిర్రు మన చూస్తుంది, చంపేద్దామన్నాడు చూస్తుంది ఆవిడ నన్ను. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నా ముఖ కవలికల్లో అద్భుతమైనటువంటి చిరునవ్వు మాయమైపోలేదు. అక్కడ చంపేద్దాం, మింగేద్దాం, కొట్టేద్దాం, అంతటికే కారణం నువ్వే అన్నట్టుగా మిర్రును చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తుంటే నా ముఖముల కవలికలు ఏం మారట్లేదు, ముఖ కవలికలు మారలేదు. పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తుంటే నేను అనుకున్నాను, దేవానికి స్తోత్రం అనుకుంటూ నా కళ్ళల్లో చిరునవ్వు చెరగలే, నా పెదవుల మధ్య చిరునవ్వు చెరవలే, నా ముఖము వికారమైపోలే. దేవా స్తోత్రం. ఏమ్మా బాగున్నావా? ఇప్పుడు ఏం చేశాను నేను? వాక్యాన్ని బట్టి నెత్తి మీద నిప్పులు కుంపటే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాక్షన్కి నా ఈ రియాక్షన్ ఎలాగ ఉండాలి? పలకరిద్దాం వెళ్ళిన దాన్ని సర్రం తిరిగిపోవాలి, నయమని తిరిగిపోయినట్టు. నయమని ఎలా తిరిగిపోయాడు? ఊహించనిది జరగలేదు, అక్కడ కోపం వచ్చింది, తిరిగిపోయాడు. ఇక్కడ కూడా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఊహించింది జరగలేదు. వాళ్ళకు కోపం వచ్చి మిర్రో సర్ అని చూస్తుంటే నేనేం చేయాలి? సర్రని వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ మనములో దేవుడు ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపితులం కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు కాబట్టి, మనలో ఉన్నది దెయ్యపు ఆత్మ కాదు అనడానికి, దేవుని ఆత్మ అనడానికి సంకేతం ఏంటో తెలుసా? అక్కడ యాక్షన్ ఎలాగున్నా నీ రియాక్షన్ దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యాక్షన్లు ఎలాగున్నా మన రియాక్షన్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయా?
నాతో చెప్పకండిలే, అనుకోండి లోపల బాగున్నాయా బాగోలేదు. ఇక్కడ యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ అది కాదంట, దేవుడు చెప్పాడు అక్కడ యాక్షన్ ఎలా ఉన్నా నీ రియాక్షన్ దైవవాక్యానికి అనుకూలంగా ఉండాలి. లేకపోతే దేవుడు తప్పుపడతాడు. మనం ధ్యానం చేసుకోలేదా తప్పుపడతాడని? వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా చేశానండి, ఆమె అలాగో చూసింది కాబట్టి నేను ఇలా చూశాను, అతడు అలా వ్యవహరించాడు కాబట్టి నేను ఇలా వ్యవహరించాను. తప్పేంటండి దేవుడి దగ్గరను? తప్పేంటండి? చాలా చాలా సార్లు చాలా సందర్భాలు మనం ధ్యానం చేసుకున్నాం. శుద్ధ తప్పు, దేవుడి దృష్టిలో మహాఘోరమైన పాపం. వాడు ఎలాగున్నాడని కాదు, నువ్వు ఎలాగుండాలో అది చూస్తాడు దేవుడు. వాడిని చూడ్డో, నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలని దేవుడు నిన్ను చూస్తాడు. నిన్ను చూడకుండా ఉండాలంటే నువ్వు ప్రతికూలం అయిపో, దేవుడు ప్రతికూలం అయిపోతాడు. చూడ్డు, అస్సలు చూడు నిన్ను. చూడండి ఎటువంటి స్వభావాన్ని కనుపరిచారు. దేవుని స్వభావం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములు మీ ఫలం అధికమగును అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, కయేబేలు కానీ దావీదు కానీ యోసేపు కానీ దేవుని నిమిత్తమే నిందింపబడ్డారు, హింసింపబడ్డారు, ఆఖరికి చంపబడడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళని అయినా చంపించుకోవడానికి వీళ్ళు సిద్ధపడిపోయారు. కానీ దేవుడు హతసాక్షుల జాబితాలో ఉన్నటువంటి హేబేలును తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు చావకుండా బ్రతికించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునక. ఇప్పుడు వాళ్ళు శక్తి కొలది చేశారా, శక్తికి మించి చేశారా ప్రేమించుటలో? ఇప్పుడు పరలోకముల ఫలమా, అధికమైన ఫలమా? హల్లెలూయా. మనము దేవుని యొక్క స్వభావాన్ని ప్రతికూలతలో కూడా కనుపరచాలంటాడు దేవుడు. అనుకూలంగా ఉంటే మాత్రమే కాదు. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. శత్రువులు ప్రేమించడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించినంత మేరకు నీవు వారి ఎదుట ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో అంత దైవ చిత్తములోనే ఉండగలగాలి. హల్లెలూయా. దేవుని యొక్క పరిధిని తప్పావా, మతి తప్పి ప్రవర్తిస్తున్నావు అనే విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని వినడానికి కాదంట, విన్న వాక్యాన్ని విశ్వసించడానికి, విశ్వసించినటువంటి వాక్యముతో మన జీవితాన్ని కట్టుకోవడానికి, మలుచుకోవడానికి, చెక్కుకోవడానికి ఎంతవరకు? నువ్వు చచ్చేంత వరకు, కడవరకు నమ్మకంగా దేవుని ఎదుట ఉండడానికి దేవాది దేవుడు ఉపదేశ క్రమాన్ని నీ ఎదుట ప్రకటన చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నాశనం అయిపోవడానికి కాదు, నువ్వు బాగోకుండా అయిపోవడానికి కాదు, నువ్వేమవడానికి? బాగుపడడానికి. ఇప్పుడు పరలోకములో ధనం ఏంటి? మీరే చెప్పాలి. మన స్వభావమే పరలోకములో ధననిధి, ధనాగారం. చిమ్మెటైనను తుప్పైనను కొట్టనటువంటి అద్భుతమైనటువంటి పరలోక సంపద, పరలోక ధనం. హల్లెలూయా. చూడండి, పరలోకములో ధనం అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోద్దా? ఈ మాట కూడా చెప్పేసుకుందాం. ఎప్పటికీ అలా ఉండిపోద్దా? ఇప్పుడు నువ్వు మంచి స్వభావాన్ని కనిపరిచేవండి, పరలోకములో ధనంగా నీకేమైంది? సమకూర్చబడింది. మీకు బాగా చెప్పాలంటే సంచుల్లోకి వెళ్ళిపోయింది. ఏంటి? ధనం. ఏ సంచుల్లోకి? ఇప్పుడు చెప్పండి, పరలోకములో సంచుల్లో పెట్టుకున్నావు. ఏంటి? నీ స్వభావం అనబడేటువంటి ధనాన్ని. కొన్ని రోజులు నువ్వు ఫలించావు, తర్వాత ఫలించకపోతే ఫలాలు నిలుచుంటే రాలిపోతాయా? ఎస్. అలాగే పరలోకములో నీవు ధనాన్ని సమకూర్చుకున్నావే, ఆ ధనాన్ని సమకూర్చుకుంటే ఆ ధనాన్ని నువ్వు చిరస్మరణీయంగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే, ఆ స్వభావాన్ని కనుపరచకపోతే నువ్వు ఏ సంబంధం అయిపోతావు? దుష్ట సంబంధివి. దుష్ట సంబంధివి అయిపోతే నీకు నరకం ఉంటుంది కానీ పరలోకం ఉంటుంది కదా. మరి పరలోకంలో ఫలం ఏమైవద్దు? అప్పుడు రాలిపోద్ది, కారిపోద్ది. తెలుసా మీకు? మనం ఏదో కొరుక్కున్న సాలించవరం నుంచి కానీ కాటికి నుంచి కానీ తెచ్చుకోవాలి, అంతేనా? ఒక ఆయనంట పాపం కందిపప్పు బస్తా రేటు కొంచెం అనుకూలంగా ఉంది, రేటు కొంచెం అనుకూలంగా ఉందని బస్తా కొనుక్కొచ్చాడంట. ఆవిడ కేజీ తెమ్మందంట, రేటు అనుకూలంగా ఉందా మళ్ళీ పెరిగిపోద్దని బత్త తెచ్చాడంట.
ఫోన్లోనే ఉంటున్నాయి కదా డబ్బులు, పే చేసేద్దామని తెచ్చేసాడంట. ఎంతగా దానికి సిల్లు ఉందంట, చూసుకోలేదు పాప. కట్టేసుకున్నాడు గట్టిగానే, మామూలుగా కట్టుకోలేదు. కింద పడిపోద్దేమో ఎలా చేశాడు, తాడు కొనుక్కుని, మళ్ళీ తాడు లేదని తాడు కొనుక్కుని కట్టుకున్నాడంట. పాపం ఎరడోని క్యాంప్ ఇంటికి వచ్చేటడికి ఒక బద్ద ఉందంట దానికి అంటుకుని. కింద చిల్లులోంచి ఏమైంది, కారిపోయింది. నీకు కూడా చిల్లు ఉందనుకో, సైతానిగాడికి సంబంధించినటువంటి చిల్లు ఒక్కటి ఉంటే చాలు, ఆ చిల్లులో నుంచి నువ్వు సమకూర్చుకున్నటువంటి ధనం అనబడేటువంటి పరలోక సంపద రాలిపోవడానికే. మొన్న ఏం చెప్పుకున్నాం, ఫలాలు. గాలిగాడు ఒక్కడు చాలు రాల్చేయడానికి ఫలాలు. ఈ చిల్లు అనేవాడు ఆ గాలిగాడే, ఈ చిల్లు ఆ గాలిగాడే. అక్కడ మామిడి పళ్ళన్నిటినీ కూడా నేలపాలు చేసిన గాలిగాడు సైతాన్ అనే గాలిగాడే. అందుకే దేవుడు నాయనా ఎక్కడి నుంచి వచ్చా, గాలిలో అటు ఇటు తిరుగుతున్నానండి. అందుకేనండి దెయ్యం పట్టినోడు మనం ఏమంటా, గాలి ఎట్టేసిందండి బాబు వీడికి. వాడెవడో చాలా ప్రమాదం అనమాట. వాడితో ఇంత చిల్లే పెట్టించుకుందాం అనుకోకండి. గాలి కదా వచ్చింది పర్లేదు అనుకోకండి. ఆ గాలి గాలి అయిపోద్ది, సుడిగాలి అయిపోద్ది. జాగ్రత్త. ఈ చిల్లు ఏమైపోద్ది, మొత్తం నీకున్నదాన్ని అంతటినీ కూడా లాగేద్ది. జాగ్రత్త. సైతాను గడితో చాలా ప్రమాదంగా ఉండాలి. అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడి అని రాయబడింది వాక్యంలో. కొంచెం చోటు ఇవ్వండి అమ్మా అని రాయబడింది ఆ వాక్యంలో. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఇప్పుడు చూడండి, మన ధనం పరలోక రాజ్యములో చిరస్మరణీయంగా నిలిచిపోవాలంటే వేరే గత్యంతరం ఏం లేదు. జీవకోటికి పరమావిధి ఒక్కటే, ఆయన ఆజ్ఞలు గైకొనుట, కట్టడలు, న్యాయ విధులు, నిబంధనానుసారముగా చచ్చే వరకు ఉంటేనే నువ్వు వాటిని కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన అనేది పరలోకములో మనం దాచుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి ధనం. హల్లెలూయా. ఎంతమంది ఎక్కువ ప్రార్థన చేయగలరు? చేతులు ఎత్తొద్దులే, మనకే డౌట్. అంటే డౌట్ అంటే మీ మీద ఏదో అని కాదు, ఎంతమంది ఎన్ని గంటలు చేస్తున్నారో తెలియదు కదా. అందుకు నువ్వెన్ని గంటలు చేస్తున్నావు నీకు తెలుసు, కానీ పక్క వాళ్ళు ఎన్ని గంటలు చేస్తున్నారో తెలియదు కదా. అందుకని అర్థమైంది కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఎన్ని గంటలు చేస్తున్నామో కాదు, ఎటువంటి శుద్ధ హృదయముతో చేస్తున్నాము అనేది మనకి ప్రాముఖ్యం. అలాగని పాస్టర్ అమ్మ గారు శుద్ధ హృదయంతో చేయమన్నారు, ఒక నిమిషం ఒక 5 నిమిషాలు చేసేసి వచ్చేస్తే సరిపోద్ది అనుకుంటారు. అర్థం, మన ఊళ్ళో అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మన ఊళ్ళో అసలు ఎవరు? యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు మనము ఒకటే, తెలీదా? ఆ రోజున అలనాడు ఇశ్రాయేలీలో మనము ఒకటే, ఒకే రక్తం. అందుకని జాగ్రత్తగా దేని చేయకపోతే పరిశుద్ధత లేకుండా అమ్మగారు చేయొద్దు అన్నారు. పరిశుద్ధతతో 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బహు బలం గలదై ఉండను. 5 నిమిషాలు చాలు అనుకున్నావు కనుకమ్మ. ఎందుకని నా వాక్యాన్ని, నా బోధన నువ్వు అపార్థం చేసుకున్నావు కనుక బ్రతుకంతా అపార్థం అయిపోద్ది. జాగ్రత్త. అది కాదు నేను అనేది. నువ్వు అంత ప్రార్థన చేయడానికి నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రాకులాడు, గంటలు చేయి, ఇంకా పరలోకంలో ఫలం అధికమైపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? మన ప్రార్థన వీరులముగా, యోధులముగా ఉంటే మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి స్వభావానికి మాదిరి అయితే ఆయన ప్రార్థనకు కూడా మాదిరే. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడు? శరీరధారి అయినటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డారని రాయబడి ఉంది. మరి మనం ఎంతగా ప్రార్థన చేయాలి? తిమోతికి పౌలు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తిమోతి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇదే సద్భక్తి, సంతుష్టి సహితమైన భక్తి, సంపూర్ణమైనటువంటి భక్తి. హల్లెలూయా. ప్రార్థన అనేది మన జీవితానికి ఊపిరిగా ఉండగలగాలి. ప్రార్థన అనేది మనకి వెన్నుముకగా ఉండగలగాలి. ప్రార్థన అనేది మనకి సర్వముగా, సమస్తముగా ఉండాలి. ప్రార్థన లేనివాడు దేవునితో సహవాసములో ఉండలేడు.
మా పాస్టర్ గారు చెప్తున్న వాక్యాలన్నీ వాక్యం వాక్యం వాక్యం, మా పాస్టర్ గారు చెప్తున్న వాక్యాలన్నీ వాక్యం వాక్యం వాక్యం, మేము వాక్యంతో ఉన్నాం పర్లేదు. అలాగే అనుకుంటున్నారేమో, అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్త. వాక్యమేనండి, పరిశుద్ధంగా కాపాడుకోనండి, ప్రార్థన చేయక్కర్లేదు అనుకుంటున్నారు కొంతమంది. నిజమే, అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. నీకు అన్నం తింటే నీళ్లు తాగండి అని పెట్టరండి. భోజనాలు పిలిచినప్పుడు ఏమండి భోజనాలు నీళ్ళు ఎడతారో అనరు ఎవరో. భోజనం ఉందంటే ఆటోమేటిక్గా ఏముండాలి? నీళ్ళు ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అయితే, నీవు ఆత్మీయుడు అయితే, నీ జీవితంలో ఆటోమేటిక్గా ప్రార్థన ఉండాలంతే. హల్లెలూయా. నువ్వు అన్నం తిన్నప్పుడు నీకు నీళ్ళు ఎంత ప్రాముఖ్యమో, నీళ్లు లేకపోతే నువ్వు బ్రతకలేవు. అన్నం తినకపోయినా బ్రతకలేవు. అలాగే దేవుడు లేకపోయినా బ్రతకలేవు, దేవుడు బిడ్డగా ప్రార్థన లేకపోయినా నువ్వు బ్రతకలేవు. హల్లెలూయా. గంటల గంటలు ఉండాలి ప్రార్థన. కొన్ని సందర్భాల్లో మనకి శక్తి ఉండదు, కొన్ని సందర్భాల్లో పరిపాట్లు అంత అద్భుతంగా ఉంటాయి మనకి. అలాంటప్పుడు కూడా మన హృదయం ప్రార్థన చేయగలదు. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మోకరించి ప్రార్థన చేయి. అననుకూలమైన పరిస్థితుల ప్రయాణంలో ఉన్నావా? ఎక్కడెక్కడ ఉండాల్సి వచ్చిందా? ప్రతికూలతలో ఉన్నావా? అయినను అనుకూలం చూసుకో. అది కుదరట్లేదా? అంతరంగములో ప్రార్థన చేయి. దేవుని మీద మనసు పెట్టుకో, దేవుణ్ణి స్మరించుకో, దేవుడితో ప్రార్థన చేయి. పురుషులైతే చాలల్లో ప్రార్థన చేయొచ్చు పని చేసుకుంటూ. ల్యాప్టాప్ దగ్గర కూర్చుని మాత్రం చేసుకోమంటలేదు నేను. అర్థమైందా? అది తప్పు అయిపోద్ది, గెంటి పడేస్తాడు ఎక్కడి నుంచి, జాబులోంచి. అందుకే అనుకూలత ప్రతికూలత అన్నీ చూసుకోవాలి. పిచ్చోళ్ళలాగా, అవివేకుల్లాగా, మందమతుల్లాగా ఆలోచించకూడదు. పురుషులైతే జల్లుతున్నారనుకో, పాటలు పాడుతూ జల్లొచ్చు, తప్పేంటి? ల్యాప్టాప్ ఏమైనా ఉంది అక్కడ? ఏం లేదు కదా. మరి ల్యాప్టాప్ ముందు కూర్చునేవాడు, మా పాస్టర్ అమ్మగారు పాట పాడమన్నారు, ఆరాధన చేయమన్నారు కాదు కదా. నువ్వు మిషన్ కుట్టుకుంటే ఏం చేయొచ్చు? నువ్వు గిన్నెలు కడుగుతూ ఏం చేయొచ్చు? బట్టలు ఉతుకుతూ ఏం చేయొచ్చు? ఏమైనా డిస్టర్బ్ చేద్దా నిన్ను? ఎంత ప్రార్థన చేయొచ్చండి మనసులో. అనుకూలంగా ఉన్నప్పుడు మోకరించు, పనుల్లో ఉన్నప్పుడు దేవునితోనే సహవాసంలో ఉండు, నీ ఫలం అధికమవుద్ది. పేతురుని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా? ఆయనకి నన్ను ప్రేమిస్తే ఇష్టమని. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్నాడా లేదా అక్కడ? నిజమా అబద్ధమా? అంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి నన్ను, అందరికంటే. ఈ మధ్యకాలంలో నా ప్రార్థన అంశం ఇలాగ అయ్యింది, ఆ తలంపు వచ్చింది నాకు. అప్పుడు నేను అన్నాను, ప్రభువా అందరికంటే ఎక్కువ ప్రేమించే పరిస్థితి ఏంటో నాకు తెలియదు, అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అనే సంకేతాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు నాకు కల్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఎస్, అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా అని చెప్పడానికి మన జీవితం ఒక సంకేతం అయితే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే తండ్రి అయిన దేవుడు ఎక్కువగా ప్రేమించాడా? ప్రేమించాడు. అంటే ఏం చేశాడు? ఆయనే మనకు మాదిరే. ఆయనలా మనం చేస్తే మనం అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారేమో, నీవు మోకరించి ప్రార్థన చేస్తూ ప్లస్ గిన్నెలు గడుతూ ప్రార్థన చేయి, బట్టలు తూతూ ప్రార్థన చేయి, వంట చేసుకుంటూ ప్రార్థన చేయి, ఎక్కువగా ప్రేమించిన దాని అయిపోతాం. అంతేనా కాదా? ఇదేదో బాగుందా లేదా? నీకు టైం ఏమి? చక్కగా దేవునితో ఉంటాం. గిన్నెలు కడుగుతా ఉన్నప్పుడు నన్ను కడిగే ప్రభువా చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. బట్టలు తూతా ఉన్నప్పుడు ప్రభు వాక్యం చాకలి వాడి సబ్బు వంటి వాడిని నేను అంటాడు. ప్రభువా ఏమక్కర్లేదు సబ్బు రుద్దుతా, ప్రభువా చాకలి వాడి సబ్బు వంటి వాడు కదా, నా హృదయాన్ని కూడా దిద్దు నాయన. నాయన మచ్చలు ఉన్నాయి, మరకలు ఉన్నాయి, ఇగో ఈ వస్త్రం మీద మచ్చలు ఉన్నాయి, మరకలు ఉన్నాయి, రుద్దుతుంటేనే పోతున్నాయి కదా అయ్యా సబ్బుతో. సబ్బు లేకుండా రుద్దే పోతాయా? పోవు కదా. అందుకని ప్రభు ఎంత గొప్పవాడు, అప్పట్లో సబ్బు అన్నాడు. అప్పట్లో ఏమన్నాడు ప్రభు? సబ్బుతో రుద్దినట్టుగా ప్రభు నా హృదయాన్ని రుద్దు. నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆ అంశం అంతా ఇదే, నన్ను రుద్దు ప్రభు, రుద్దు. అమ్మయ్య హేమము వంటి తెల్లగా బట్టలు ఆరేసినంతట్లో నిన్ను దేవుడు ఆరేసేస్తాడు. మన జీవితంలో మనం అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే ఏంటి? ఎక్స్ట్రాగా చేయగలగాలి, ఎక్స్ట్రా వర్క్ చేయగలగాలి.
మన హృదయం ఎప్పుడు లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోనివ్వండి శారీరకమైన హృదయాన్ని. ఆ హృదయంలో ఉన్న దేవుని నిమిత్తము ఈ ఆత్మీయ హృదయం యేసు యేసు అని కొట్టుకుంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళం కాదా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ప్రార్థన. మన జీవితానికి ప్రార్థన చాలా ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అంశం. మన జీవితంలో ప్రథమమైనటువంటి అంశం. పురుషులని లేదు, స్త్రీలని లేదు, యవనస్తులని లేదు, యవనరాండ్లని లేదు, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి దేవునికి. హల్లెలూయా. నాకు ప్రార్థన చేయడం రాదండి అని అనకూడదు. నాకు ప్రార్థన చేయడం రాదండి అనే మాట ఎంత సిల్లి టాకో తెలుసు, ఎంత సిల్లి టాకో తెలుసా? నాకు ప్రార్థన చేయడం రాదండి నేను అంటాను, నీకు అసలు నోరుందా? పోనీ నీకు మాట్లాడతాం వచ్చా? మీ అమ్మతో మాట్లాడుతున్నావా? మీ నాన్నతో మాట్లాడుతున్నావా? ఎలా మాట్లాడుతున్నావు? మనుషులు కాబట్టి మాట్లాడుతున్నావు. ఆయన మనిషి, మరి మాట్లాడు, నువ్వు మాట్లాడు. ప్రార్థన అంటే ఇవన్నీ వల్లించేసి సర్వశక్తుడు అయిన దేవ సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామ స్తుతులందునగాక ఏమి చెప్పక్కర్లేదు దేవునికి. శంకర ఎలా మాట్లాడాడు? ఇవన్నీ వల్లించేసాడు శంకరి. అయ్యా పాపినైన నన్ను కరుణించు, అదొక్క మాటే మాట్లాడాడు. మనం కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నేను నీ స్వభావంతో ఉండాలి. నీ వాక్యం దైవజనులు బోధిస్తున్నప్పుడు దైవజనులు బోధలో నేను నిలవబడాలి. ఇలా చాలా చాలా ఒక మనిషితో మాట్లాడుకోవడానికి మాత్రం గంటలు గంటలు పడద్ది. దేవునితో మాట్లాడడానికి ఎందుకు పట్టదు గంటలు గంటలు? ఎలా ప్రార్థన చేయాలో తెలదండి, మాకు రాదండి. ఎలాగైనా దేవునితో మాట్లాడచ్చు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. నీ ఆశను చూచి ఇప్పుడు చూడండి, ప్రార్థన పరలోక రాజ్యములో ఫలంగా చేరుతుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో కొర్నేలిని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే కొర్నేలి గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అందుకే ఆ దినాలలో చాలామంది ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కానీ విశేషముగా దేవుని యొద్ద నుండి దేవుని దూత దేవుని యొక్క సెలవు పుచ్చుకొని భూలోకములో ఉన్నటువంటి ప్రార్థన అనుభవములో ఉండేటువంటి కొర్నేలి దగ్గర ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఏమని మాట్లాడుతుంది? కొర్నేలి దగ్గరకు వచ్చి, కొర్నేలి నీ ప్రార్థనలు ధర్మకార్యములు జ్ఞాపకార్థంగా చేరా. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చింది దేవదూత? అక్కడికి. ఎక్కడున్నాడు దేవుడు? అక్కడికి. ప్రార్థన అనేది ఎక్కడికి చేరద్ది? పాతాళనక? పరలోకానికి. ఇప్పుడు చెప్పండి, మనం చేసే ప్రార్థన పరలోకములో ఫలం అనబడేటువంటి గొప్ప ధనం దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందా? అందుకే ఇప్పుడు కూడా ప్రార్థన అనేది ఒక అద్భుతమైనటువంటి పార్ట్ అన్నమాట మన జీవితంలో. ప్రార్థన అనేది మన జీవితంలో పార్ట్. అందుకే దేవుడు పరలోక ప్రార్థన నేర్పించాడు. ఏం నేర్పించాడు? ఒక మాట చెప్పనా? ఆశీర్వాద ప్రార్థన నేర్పించాడా దేవుడు? ఆశీర్వాద ప్రార్థన నేర్పించాడా? దీవెనల ప్రార్థన నేర్పించాడా? ఏ ప్రార్థన నేర్పాడు? పరలోక ప్రార్థన. పరలోకానికి సంబంధించినది ఇది ప్రార్థన. దేనికి సంబంధించింది? ఈ ప్రార్థన ఎక్కడికి వెళుతుంది? పరలోకానికి వెళుతుంది. నీ కంటికి కనబడద్దా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగేటువంటి పరిణామం ఏంటంటే దేవదూతలు అనబడినటువంటివి నీ కంటికి కనబడకుండా అదృశ్యంగా ఉంటాయి. ఆ అదృశ్య లోకములో జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఒక పాత్రలో దేవుని సముఖానికి తీసుకువెళతాయి దేవదూతలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవదూతలను దేవుడు ఎందుకు పెట్టాడు? అసలు మనకు పరిచర్య చేయడానికి పెట్టాడు. మరి దేవదూతలు భూలోకంలో ఉన్న మనకు చేసేటువంటి మొట్టమొదటి పరిచర్య ఏంటో తెలుసా? మన ప్రార్థనలను దేవుని వద్దకు తీసుకువెళతాయి. హల్లెలూయా. నమ్మశక్యంగా లేదా? పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన వేయబడి ఉందండి యాకోబు యొక్క దర్శనంలో లేదా స్వప్నంలో. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారే. పని ఏమి లేదా, ఆడుకుంటున్నారు ఆ దేవదూతలు. ఏంటి వాటి పని?
ఎందుకు ఆ విషయం బయలుపరిచాడు దేవుడు? అందులో ఒక్క కోణం ఏంటంటే, దేవదూతలు అనబడినటువంటివి భూలోకములో ఆయన ప్రజల యొక్క ప్రార్థనలు పట్టుకుని వెళతాయి, సమాధానం తీసుకొస్తాయి. ఇంకా మీకు నమ్మశక్యంగా లేదంటే దేవుడు ఒక విషయం బయలుపరుస్తున్నారు. ఆ విషయం ఏంటంటే, దానియేలు ప్రార్థన చేస్తే దేవదూత ప్రార్థనకు సమాధానం తీసుకొచ్చిందంటే ప్రార్థన పట్టుకెళ్ళింది ఎవరు? సమాధానం తీసుకొస్తున్నది ఎవరు? తీసుకొస్తున్నప్పుడు ఎవడు అడ్డుపడ్డాడు? దెయ్యపు దూత, అదే సైతానుగాడు. అడ్డుపడితే అతని వలన కాకపోతే మిఖాయేలు అనబడేటువంటి దేవదూత వచ్చి యుద్ధం చేసి, ఎవడొచ్చాడంటే పారసీకుల అధిపతి అనే ఒక దెయ్యపు దూత వచ్చాడంట అక్కడికి. ఆడెవడంటే పారసీకుల దేశానికి అధిపతి అంట. సైతానుగాడి ద్వారా ఆ డిపార్ట్మెంట్కి సైతానుగాడు ఏర్పాటు చేశాడు అనమాట. మనకేంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులని సైతానుగాడు కూడా ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలు ఎవరు తీసుకెళ్తారు, ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు మీకు అర్థమైందా? అక్కడ దూత తీసుకెళ్ళింది కాబట్టి సమాధానాన్ని తీసుకొచ్చింది. అక్కడ గెలవలేకపోతుంది ఆ దూత. మిఖాయేలు వచ్చింది. మిఖాయేలు దేవదూత యుద్ధం చేసింది, అద్భుతం జరిగింది. ఈ దేవదూత సమాధానం తీసుకొచ్చి, దేవునికి బహుప్రియుడు అయినటువంటి దానియేలు, నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీ ప్రార్థనకి తీసుకెళ్ళడం అయిపోయింది, తీసుకురావడానికి ఉంటే 21 రోజు ఆపేసాడు నన్ను అక్కడ. అర్థం చేసుకోండి, ఇంత ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నాం కదా. ఎవరు ఆపేశారు? నువ్వు ఇలా ప్రార్థన చెయ్యగానే నేను ప్రార్థనకి సమాధానం తీసుకొస్తున్నాను, ఈ లోపాడే ఆపేశాడు. మిఖాయేలు వచ్చి యుద్ధం చేసి, నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాను నిన్ను అన్నాడు. నేను వచ్చేసాను పట్టుకుని పాత్రలో సమాధానం. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలు దేవుడు యుద్ధకు ఎవరు తీసుకెళ్తారు? అందుకే ఇక్కడ ఎవరుంటారు? ఎవరైతే 2-3 కూడి నా నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానంటే, పరలోకములో ఉన్న అత్యున్నత సింహాసనశీనుడైన దేవుడు ఉన్నాడంటే పరలోకములో ఉన్న దూతలు ఉండవా? ఉండవా? ఏం చేస్తున్నాయి ఆ దూతలు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నా దగ్గర దూతలు ఉన్నాయి, నా ప్రార్థనను పట్టుకెళ్ళిపోవడానికి ఎంత ఎక్కువ ప్రార్థన చేశాను అంత ధూపం వెళ్ళిపోద్ది పైకి పోగలాగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను చెప్పినట్టుగానే ధ్యానం చేయండి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం పొగ రాజు పెట్టామనుకోండి, ఆ వ్యక్తి అలా వెళుతున్నప్పుడు ఆ పొగ తనకి ఏమన్నా ప్రాబ్లం చేస్తుందా? మీరే చెప్పాలి. ప్రాబ్లం చేస్తుందా? కళ్ళు మూసేసుకుని అంత అలాగలా దులుకుని వెళ్ళిపోతాడా? చిన్న పొగ అయితే ఏం చేస్తుంది? ఇలాగ కూడా అనుకోకుండా వెళ్ళిపోతాడు, ఇలాగ కూడా అనుకోకుండా వెళ్ళిపోతాడు. పెద్ద పొగెట్టే వరకు వెళ్ళిలోపు ఎలాగెళ్ళాలా దాటుకుని, అంటే ఇలా పెట్టాడు పొగ రోడ్డు మీదకి వచ్చేసి ఇలాగ వెళ్ళిపోతుంది పొగ. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఆ పొగను తప్పించుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆ పొగను తప్పించుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ పొగలో నుంచి అన్న వెళ్తే కళ్ళు కనబడవు, అదంతా దట్టంగా ఉందనుకో పొగ, కనబడక అడుగులు ఏమైపోతాయి? తడబడిపోతాయి. అడుగు ఎక్కడేస్తున్నాడో తెలీదు. వెళ్ళగలడా? గమ్యం చేరగలడా? అసలు ఏ దారిని వెళ్ళాలో ఆ దారిని వెళ్ళగలడా? అలాగే నీ ప్రార్థన పొగలాగింతే వచ్చిందనుకో, సైతానుగాడు ఏమి చేయలేవు నువ్వు. సైతానుగాడు నీ పొగ ఏం చేయదు. ఆ మనిషిని అంత పొగ ఏమైనా చేసిందా? సైతానుగాడు గిరా 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 తిరిగేస్తాడు నీ చుట్టూ. అదే నీ ప్రార్థన పొగ, నీ ప్రార్థన ధూపం విస్తారమైపోయిందా, ఆడ కళ్ళల్లో పడిపోయి దారి కానరాదు. ఆడు ఏ మార్గంలో వద్దామనుకుంటాడు, ఆ మార్గంలో వెళ్ళక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పొగలో చిక్కుకున్నాడా అడుగులు తడబడిపోవాలంతే, మార్గం తెలదు. ఎలా చేస్తాడో తెలుసా? దేవుడు చెయ్యగలడు నీ ప్రార్థన బట్టి. ఆ దినాన సొదొమ గొమొర్రా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతములలో దేవదూతలు అనబడినటువంటి వాళ్ళు లోతు కుటుంబంలో ఉన్నప్పుడు, సొదొమ ప్రజలు వాళ్ళతో పాపం చేయడానికి వచ్చినప్పుడు, వాళ్ళు పాపం చేస్తానని మీద పడుతున్నప్పుడు దేవదూతలు ఏం చేశాయి? లోతుని లాగి తలుపు వేసి, వీళ్ళు ఆ తలుపు ద్వారం ఎక్కడుందో కనబడకుండా కంటికి ఏం చేశాయి? మందత్వం. చెయ్యాలనుకున్న పని వాళ్ళు చేయగలిగారా? తిరిగిన చోటే తిరిగి ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే జరుగుతుంది.
నీ ప్రార్థన ఇలాగుంటే ఏమి కదా, ఏమవ సైతాను గడికి. నీ ప్రార్థన ధూపము వలె దట్టమైనటువంటి పొగ ఆవిరి లేస్తున్నట్టుగా నీ ప్రార్థన ఉందో, ఈ లోకములో సైతాను గడి దారులు మూయబడతాయి. నీకు ఫలం ఏంటో తెలుసా? అది నీకు ఫలంగా పైకి వెళ్ళిపోద్ది, దేవదూతలు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి ప్రార్థనలు ఎంత ఉంది, ఎంత ఉంది. అందుకే సైతాను గడు ప్రార్థన అంటే భయపడతాడు. హల్లెలూయా. ఆరాధన అంటే భయపడినట్టు చూసారా మీరు? చెప్పండి, ఆరాధన అంటే భయపడ్డా? మందిరములో ఎంతోమంది ఆరాధన చేస్తాడు, ఇంకా ఎగిరేస్తాడు. తెలుసోలేదు మీకు? నిజంగా దైవజనులు అన్నవారు వెళ్ళి ఇదేటి కూతి తేడాగా ఎగురుతున్నట్టున్నాడు, చాలా బాగా ఆరాధన చేసేస్తున్నాడు అని ఎట్టిమెచ్చి ఎట్టిడు అని వస్తాడు. అవునా కదా? జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. మరి జాగ్రత్తగా మీకు అర్థం కావాలి కదా. వస్తాడా అంటే ఆరాధనలో చక్కగా ఉంటాడుండా? ఎందుకు ఉంటాడండి? ఆరాధన చేసినోడు ఆడు ఫస్ట్ ఎక్కడా? పరలోకంలో ఆరాధికుడాడు. అందుకే చాలామంది ఆరాధికులు మ్యూజిషియన్స్ పడిపోతారంటారు పెద్దోళ్ళు. నిజమే, ఆ మాట నిజమే. పడిపోతూ ఉంటారనమాట. బాగా పాటలు పాడే వాళ్ళకి ఎంత ఉంటుంది గర్వం, బాగా ఆరాధన చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది గర్వం. చూడండి, ప్రార్థన దగ్గరికి మాత్రం వాడు దరిదాపులకి రాలేడు. ప్రార్థన చేసి ఉన్నాడు అంటే నువ్వు ఆపే అంటాడు. అందుకే ప్రార్థన అనేది వాడి కళ్ళల్లోకి వెళ్ళాలన్నమాట. ఆ కళ్ళల్లోకి వెళ్ళి దారి కానరాకూడదు. అడికి అడుగులు తడబడిపోవాలి, అడికి వెళ్ళిపోవాలి వెనక్కే. ఎదరకొచ్చాడా ఆ పొగ ఆవిరి ఏం చేస్తుంది? ఇతన్ని కానరానివ్వదు. కళ్ళు మగతొచ్చేస్తుంది, కంటికి మబ్బు కలిగేస్తుంది. మబ్బు కలిగించేయలేదా దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంత ప్రజలకి? అలాగే కలుగుతుంది. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పతో చూడండి. మరి ప్రార్థన అంటే ఏంటి? అసలు ప్రార్థనలో ఏమేమర్చబడి ఉంది? ప్రార్థన అంటే ప్రార్థన ఈక్వల్ టు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి. 1 తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన మాట. మీరు సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు ఎందులో ఏమర్చబడి ఉండాలి? ప్రార్థనలో. హల్లెలూయా. ప్రార్థనలో. ఇప్పుడు చూడండి, యేసయ్య స్వభావం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమలో ఎన్ని మర్చిబడి ఉంటాయి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఎక్కడ మర్చిబడి ఉంటాయి? ప్రేమలో. ఇక్కడ కూడా ప్రార్థనలు ఏమర్చబడి ఉంటాయి? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి. ఇదంతా ప్రార్థనలో ఎమర్చబడినటువంటి పరిస్థితి. ఎమర్చబడ్డం అంటే చెప్తున్నాను, అధ్యాయంలో నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు దేనిలో ఏమిచ్చాడు? మొదటి ఆజ్ఞలేమో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ అనేది. మొదట దేవుని ప్రేమించే దాంట్లో ఇమిచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది మనిషికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇమిచ్చాడు. ఇమిచ్చున్నాయా లేదా? అలాగే ప్రార్థనలో ఏమున్నాయి? మనం ప్రార్థన చేసిన ప్రార్థనే. ఆ ప్రార్థనలో ఒక భాగం విజ్ఞాపన, ఇతరుల కోసం విజ్ఞాపన చేయడం. మరొక భాగం యాచన. యాచన అంటే ఏంటి? అడుక్కునే ఆమె అమ్మా భిక్షం అంటది. మనం ఏం చేస్తాం? చేయి కాలేదు, కాలు కాలేదు, వెళ్ళిపో అంటాం మనమా? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? వెళ్ళిపోద్దాం రాసి వచ్చేసి. ఈ రోజులు కూడా చెప్తులేదులే, ఈ రోజులో కోపం తిట్టి వెళ్ళిపోతున్నారులే. కానీ ఆ రోజుల్లో కూడా చెప్తే మన మనస్సు కరిగేంతగా, ఏం కరిగేంతగా వాళ్ళ పేద అరుపులు అరిచి, అమ్మా మాదాకాలం తల్లే తిని చాలా రోజులు అయిపోయింది, ఇంక ఇదే పాట. అలాంటప్పుడు వాడి ఏడుపుకి, వాడి కేకకి, వాడి పరిస్థితికి తాలుకోలేక ఏం చేసేవాళ్ళు? వేసేవాళ్ళు. యాచన అంటే పొందుకునేంత వరకు చేసేది. యాచన అంటే పొందుకునేంత వరకు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో అన్యాయస్తుడు అయినటువంటి న్యాయాధిపతి ఒకడు ఉన్నాడంట. వాడికి దేవుడు అంటే భయం లేదంట, మనుష్యులంటే కూడా భయం లేదంట. అంత మూర్ఖుడు అనమాట. ఊర్లో ఉన్నాడు. అద్భుతం ఏంటంటే ఈ మూర్ఖుడికి పదవి వచ్చింది, న్యాయాధిపతి.
లోకంలో ఉన్నది అంతే కదా మరి పాపం. అలాగయ్యేటప్పటికంట ఒక విధవరాలని ఎవడు పట్టించుకోవట్లేదంట. ఎవరు పట్టించుకుంటారండి విధవరాలని? ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదంట, వీధిలో వాళ్ళు పట్టించుకోవట్లేదంట. అద్భుతం ఏంటంటే లోకస్తులు పట్టించుకోకపోయినా పర్లేదు, దేవుని బిడ్డలు పట్టించుకోకపోతే చాలా బాధ కదా. మళ్ళీ అక్కడికి వచ్చారా? అయ్యో రాకపోతే ఎలా మరి? వాక్యం తేలొద్దు ఏమంటే అలాగే ఇలాగ అంటుందండి, అందుకే పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం ఏంటో? అలాగేలాగంటే పట్టించుకోద్దని చెప్పాడా? అలాగేలాగంటే ఇంకా పట్టించుకున్నాడా? నీకు మనస్సు సహించదో, లోపరుచుకోమని వహిపరుచుకోమని అన్నాడా లేదా? నీకు చెయ్యి రాదో, చెయ్యి వెనక్కి లాక్కుని దాతృత్వం కలిగిన చెయ్యి పెట్టమన్నాడా లేదా? ఏం చేయాలి? వాళ్ళు ఎలా ఉన్నారా కాదు, నువ్వెలా ఉన్నావా? ఏమంటే నోరు తెరుతేనంటే అసలు బాగోదండి, తిట్టేస్తుందండి. తిట్టేస్తే నువ్వు తిట్టేమని చెప్పాడు దేవుడు. అందుకేనండి చాలా కష్టం అండి ఆజ్ఞలు గైకొనడం. అందుకే అబ్రహామా నువ్వు నిందారహితుడిగా ఉండు. అయ్యో బాబాయ్ నేను నిందితున్నా ప్రవ్వా అని తెలుసుకున్న తర్వాత అబ్రహాముకి దేవుడు నిబంధన ఇచ్చిన తర్వాత ఆ నిబంధన మర్మాంగ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకోవాలి. రక్తము చిందించే పరిస్థితి కష్టమే, అయినా కానీ ఇష్టంతో చేశాడు కాబట్టి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజున సహించట్లేదండి, వాళ్ళు అలా అంటున్నారండి, ఇలాగ అంటున్నారండి. అయ్యే బాబా మీకు తెలదండి, గోడ పక్క వచ్చానండి బాబు. విన్నా మేము చెప్పేది అదే, నువ్వు తాడుకో. విన్నా మేము చెప్పేది అదే, నువ్వు తట్టుకో, నువ్వు గెంటేకో, నువ్వు పెట్టు. నువ్వేదో కాదు, నీ దేవుడిని బట్టి పెట్టు, నీ దేవుడి మీద గౌరవంతో పెట్టు, నీ దేవుడి మీద గౌరవంతో చూడు, నీ దేవుడు అంటే భయంతో బ్రతికి చూడు. అప్పుడు వస్తుందండి నువ్వు అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించిందా నువ్వు ప్రేమించిన వాడు అవుతావు. హల్లెలూయా. సహించదు మరి మనసు. ఆయనకి ఎందుకు సహించింది? దావీదుకి సహించకూడదు కదా, ఎందుకు సహించింది మనసు? దేవుడంటే ప్రేమ, దేవుడే సర్వం, దేవుడే సమస్తం, దేవుడు అంటే భయం, భక్తి. హేబేలుకి ఎందుకు సహించింది? యోసేపుకి ఎందుకు సహించింది? దేవుడే నేనై ఉండాలి, నేనే దేవుడై ఉండాలి కాబట్టి. ఇప్పుడు మాత్రం అయ్యి బాబా తట్టుకోలేకపోతున్నామండి. నీకు ఇది పరీక్షేమో, పరలోకంలో అధికమైన ఫలం సంపాదించుకోవడానికి. నీకు శత్రువు లేకపోతే అధికమైన ఫలం ఉండదు, నీకు ప్రతికూల పరిస్థితి లేకపోతే అనుకూల ఫలం ఉండదు. నువ్వు అనుకుంటా ప్రభువా అధికమైన ఫలం కావాలి, పరిస్థితి వస్తే చెయ్యలేను ప్రభువా. ఏంటి నాకు తెలియకడుగుతాను, అన్ని అనుకూలమే నీకు. పొద్దున్న లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం అనుకూలం అయిపోయింది నీకు? కాలు మీద కాలు వేసుకుని కూర్చుని రాతుందా నీకు? పొద్దున్న నుంచి పడతమే, పొద్దున్న నుంచి చూడటమే, పిల్లల్ని చూడడం, పెద్దోడిని చూడడం, చక్క పెట్టుకోవడం, సుఖమే లేదు. అయినా కానీ నువ్వు లాగేస్తున్నావు బండి, కానీ ఈవిని మాత్రం లాగలేకపోతున్నావు, లేదా ఈయన్ని లాగలేకపోతున్నావు. నువ్వు బరువైపోతావు. నీకు నీ పిల్లోని లాగా చెట్టుకు బరువు ఏంటండి? పిల్లల విషయంలో చెట్టు బరువు అమ్మా నీకు చాలా కష్టమైపోతుంది. పొద్దున్నే లెగిసి క్యారియర్ పెట్టలేకపోతున్నా, నేను చూస్తుంటే బాధ అయిపోతుందమ్మ. చాలే చెట్టుకు బరువు పెట్టి. మరి మా అమ్మకి టిఫిన్ ఎడతలేదే, నా చెట్టుకాయ కదా, ఈ చెట్టుకాయ కదా, నాకు తెలియక అడుగుతున్నాను. చెట్టు అంత మనిషిని ఇచ్చిన కాయ అది, నీ భర్త శిరస్సు ఇచ్చిన కాయ. భర్త లేకపోతే నీ గొడుగు లేదంటావు కదా, ఆ గొడుగుని ఇచ్చిన కాయ అయిపోతుంది. ఒక్కసారి మనం జాగ్రత్తగా వెళ్ళి మనల్ని మనం కూర్చుని పరిశీలన చేసుకుంటే మనం ఎంత పొరపాట్లో ఉన్నామో మనకి తెలుస్తుంది. అసలు మనల్ని మనం దేంతో కొట్టుకోవాలో మనకి తెలుస్తుంది. మనం ఏం చూసుకుంటాం? ప్రార్థన కాదు, ఆత్మీయత చూసుకో, వాక్యాన్ని చూడు, ఆత్మీయత చూడు, వాక్యాన్ని చూడు. ఇప్పుడు చూడండి, విధవరాలు ఎప్పుడైతే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చిందో యాచిస్తుందండి. అయ్యా 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 నాకు న్యాయం తీర్చవా, అయ్యా నాకు న్యాయం తీర్చవా, అయ్యా నాకు న్యాయం తీర్చవా. విసుగు వచ్చేసిందండి మూర్ఖుడికి. అద్భుతం ఏంటంటే మూర్ఖుడికే విసుగు తెప్పించేసింది ఆవిడ. విసిగి చెప్పేసి కొట్టేసిలాగా అనుకోలేదు. విధవరాలు మాటికి నా గుమ్మం ముందు కనబడతా అయ్యా 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 అంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఈవిడ పని చేసి పాడేస్తాం సుఖం అని పని చేసాడండి. ఒక అన్యాయస్తుడు, ఒక పనికి మాలినోడు, దేవుడు భయం లేనోడు, మనుషులు భయం లేనోడు, ఒక మూర్ఖుడు
వాడే న్యాయం చేస్తే నీ దేవుడు సర్వ న్యాయాధిపతి. ఆయనకు బడి ఏడుస్తుంటే యాచిస్తుంటే నీకు న్యాయం చేయడా? త్వరగా న్యాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థనలోనే యాచన. యాచించు. ప్రార్థనలు ఏం చేయ? యాచించు. పిల్లలు మాత్రం ఎంత బాగా యాచిస్తారో. ఎలా యాచిస్తారో తెలుదా? స్కూల్లో ఏదన్నా కొనుక్కు రమ్మన్నారంటే డాడీ వెళ్ళి తెచ్చేంతవరకు యాచనే. డాడీ మమ్మీ మమ్మీ చెప్పాలి వాళ్ళ పక్షంగా డాడీకి, నువ్వు చెప్పాలి డాడీకి. యాచన. ఇసుగొచ్చేసి ఏం కావాలి చెప్పే బాబు, తెచ్చేస్తాను. ఎక్కడికి? సాలించమరేళ్ళు తెచ్చేస్తాను. నువ్వు యాచించకుండా తెస్తారా? నువ్వు యాచిస్తే నీ పరిస్థితి అంత సివియర్, అది నీకు అంత అవసరమైందని తండ్రికి తెలిసి యాచించినందుకు పదే అడిగినందుకు, నీ పక్షంగా మీ అమ్మ మొరపెట్టినందుకు డాడీ ఏం చేస్తారో, ఎన్ని పనులున్నా పనులు పక్కన పెట్టి ముందు నీకు ఏది కావాలో చెప్పు, కరెక్ట్గా చెప్పు. మళ్ళీ నీ కరెక్ట్గా చెప్పి తెచ్చి పాడేస్తే నీ యాచన ఆగుద్ది అప్పుడు. అలాగే నీ శరీర సంబంధమైన తండ్రి దగ్గర నువ్వు యాచిస్తున్నావు, ఆత్మ సంబంధంగా మన పరమ తండ్రి దగ్గర యాచించడం తెలీదా? టైం స్పెండ్ చేయి, యాచించు. కూర్చున్న నిలబడిన అడుగు, ప్రభువా నాకు విడుదలేవు, యాచించు, ఇస్తాడు. ప్రభువా నన్ను నిలబెట్టు, యాచించు, నిలబెడతాడు. ప్రభువా నన్ను లేవనెత్తు, యాచించు, లేవనెత్తుతాడు. ఆత్మ సంబంధంగా అయినా యాచించు, శరీర సంబంధంగా నీకు అవసరతల కోసం అయినా యాచించు. దేనిని కూడా నీ దేవుడు త్రోసివేయవాడు కాదు. హల్లెలూయా. నీ దేవుడు మనిషి కాదు, మనిషిని మించిన తీతుడు నీ దేవుడు. హల్లెలూయా. చేసి చూపగలడు, ఇచ్చి చూపగలడు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనలోనే యాచన. తర్వాత కృతజ్ఞతాస్తుతి. ఏం విషయంలో స్తుతించమన్నాడు దేవుడు? ప్రభువా మేలు చేస్తేనే స్తుతింతాము అంటారా మీరు? మేలు చేస్తే స్తుతించేవాడు శక్తి కొలది స్తుతించినవాడు, కీడులో కూడా స్తుతించేవాడు శక్తికి మించి స్తుతించినవాడు. హల్లెలూయా. అదే కీడులో యోబు స్తుతించాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. పొతిఫర్ ఇంటిలో స్తుతించాడు, గుంటలో స్తుతించాడు, జైలులో స్తుతించాడు యోసేపు. యాకోబు అనబడినటువంటి వాడు గాఢాంధకారపు లోయలలో స్తుతించాడు, మరణకరమైనటువంటి పాశాలలో బంధకాలలో స్తుతించాడు, శత్రు సమూహము మధ్యలో స్తుతించాడు, నిద్ర పట్టనటువంటి రాత్రుల్లో స్తుతించాడు, కొండల్లో స్తుతించాడు, గుట్టల్లో స్తుతించాడు, లోయల్లో స్తుతించాడు. మరి నువ్వెటువంటి పరిస్థితులు స్తుతించావు? ఏం లేదండి, నా ప్రాణమ యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకన్నాడండి. ఉపకారాలు పెద్ద ఏం జరుగుతులేదండి ఈ మధ్య, అందుకే ఏం చేయలేకపోతున్నాం, స్తుతించలేకపో. వద్దమ్మా, నీకు జరగలేని వాటిని బట్టి కూడా స్తుతించు. స్తుతుల శక్తితో ఎరుకో పట్టారండి. మన ఎరుక అంటే ఏంటి? శాపగ్రస్తమైనది. నువ్వు స్తుతించు, నీ జీవితంలో ఉన్న శపితమైనటువంటి ప్రతి పరిస్థితి కూడా పట్టబడద్దే. ఆ పట్టబడినటువంటి పరిస్థితిని దేవుడు నామరూపం లేకుండా చేయగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏ విషయంలో స్తుతిస్తా? అయ్యా ఇంకా జరగడం లేదులే. ఏంటి ప్రభువా? జరగడం లేదు, ఇందును బట్టి నీకు స్తోత్రం. దినాలు గడిచిపోతున్నాయి, క్షణాలు పొర్లిపోతుంది, ఆవిరి ఎగిరిపోయినట్టుగా నా ఆయుష్ తరిగిపోతుంది, అయినా నువ్వు చెయ్యగలవు, నీకు స్తోత్రం. ఇంతవరకు జరగనందుకు నీకు స్తోత్రం. ఈ శ్రమ వచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ శత్రువు నా మీద దాడి చేస్తున్నందుకు నీకు స్తోత్రం. ఎందుకంటే ఆ శత్రువు లేకపోతే నాకు అధిక పాలన లేదు. నీకు స్తోత్రం ప్రభువా. నాకు ఈ పరిస్థితి వచ్చినందుకు స్తోత్రం, నాకు ఈ స్థితిగతి వచ్చినందుకు స్తోత్రం, నాకు ఈ కీడు వచ్చినందుకు స్తోత్రం. అయ్యా నీ కనుసైగల్లో లేనిది ఏముందయ్యా? నీ కనుసైగల్లో ఉంటే అది పెద్ద నాకు భారం ఏం కాదు కదా, అది ఏ రోజుకైనా నాకు మేలే కదా. కీడు చాటున మేలును దాగించేటువంటి దేవుడు సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించు దేవుడు నా దేవుడు కనుక సమస్త కీడును కూడా దేవుడు మేలుగా జరిగిస్తాడనేటువంటి భరోసాను దేవుడు నీకు ఇస్తూ ఉన్నప్పుడు ఆ భరోసాను చేతబట్టుకుని ఇంకెంతగా దేవుడు స్తుతించగలవు? మేలులు కనబడట్లేదండి స్తుతించడానికి అనుకుంటున్నావా? నీ కీడులే కనబడుతున్నాయా? కీడుని సంకేతంగా నిలబెట్టి స్తుతించో. అద్భుతాలు జరగకపోతే నన్ను అడుగు, నిలదీసే, నిలబడిపోతాను ఇక్కడి నుంచి. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? మేలుకు జరిగితేనే కాదు, కీడు జరిగిందా మార్పు అంటూ మనలో ఉండదు. హల్లెలూయా.
యోబు అన్నవాడు ఆ రోజున శ్రీమంతుడుగా, ధనవంతుడుగా, రాజరికాన్ని అనుభవిస్తున్నా దేవుడు ఒకేలా స్తుతించాడు. కీడుకరమైన పరిస్థితి వచ్చి సమస్తమంతా తను విడిచి వెళ్ళిపోయిన ఒకే రీతిగా స్తుతించాడు. ఆ స్తుతికి ఈ స్తుతికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఆ స్తుతి శక్తివంతమైనదైతే, ఆ స్తుతి శక్తి కొలదైతే, ఈ స్తుతి శక్తికి మించినదే. హల్లెలూయా. దేవుడు తలపైకి ఎత్తబడిందండి. ఆ స్తుతులతో ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ప్రతికూల పరిస్థితుల్లో అతను చేసినటువంటి స్తుతి యాగమును బట్టి దేవుడు చేసిన డిక్లరేషన్ ఏంటంటే రెండంతల ఆశీర్వాదం. కోల్పోయిన దాన్ని రెండంతలుగా పొందుకోవాలనుకున్నావా? కోల్పోయిన దాన్ని బట్టి స్తుతించడం మొదలుపెట్టు. ఆత్మ సంబంధంగా అయినను, శరీర సంబంధంగా అయినను ఏం జరుగుద్దో తెలుసా? నీ స్తుతి దేవుని యొద్దకు శక్తికి మించిన స్తుతిగా వెళ్ళి అద్భుతాన్ని దివి నుండి భూమికి దించడానికి ఆస్కారంగా నిలబడద్ది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాక్య భాగంలో నుండి దేవుడు అనేకమైన కోణాలు మనతో మాట్లాడు. అలాగే చూడండి, యాచన. రెండవది కృతజ్ఞత స్తుతి. స్తుతి గురించి చెప్పుకోవాలంటే 2 గంటలు సరిపోవు, 2 రోజులు సరిపోవు. కానీ ఇప్పటికి ఇది మీకు చాలు. స్తుతిలో కూడా శక్తి కొలది చేసేదేంటి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరుక్కు. ఆయన చేసిన ఉపకారాలను బట్టి నువ్వు స్తుతిస్తుంటే నువ్వు ఒరిగేది ఏమీ లేదు. ఆయన చేసిన దాన్ని బట్టి స్తుతిస్తున్నావు, దేవా స్తోత్రం అంటున్నావు, ఫలం. అదే ప్రతికూలతను బట్టి స్తుతిస్తే అధికమైన ఫలం. నెక్స్ట్ ఏంటంటే విజ్ఞాపన. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కోసం చేసేదానిని విజ్ఞాపన అంటారు. నీ కొరకే ఏది కాకుండా నీ కుటుంబీకుల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ ఇరుగు కొరకు, నీ పొరుగు కొరకు, నీ శత్రువుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, పల్లెల కొరకు, పట్టణాల కొరకు, స్థితిగతుల కొరకు, పరిస్థితుల కొరకు, అనారోగ్యాల కొరకు, అప్పుల సమస్యల కొరకు, దాని కొరకు, దీని కొరకు ఎన్ని 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 నువ్వు చేసిన విజ్ఞాపన. ఈ రోజున మనిషి ప్రార్థన చేయాలంటే పొద్దునే సాయంత్రం లెగ్గళ్ళ అంత ప్రార్థన ఉంది మనిషికి. కానీ అద్భుతం ఏంటంటే చెయ్యాలన్న మనసు ఉండదు అంతే మనిషికి. ప్రార్థన అంశాలు ఎన్ని ఉన్నాయి? చేట భారతంలాగా చాలా ఉన్నాయి. కానీ చెయ్యాలన్న మనసు ఎవరికి లేదు? మనిషికి లేదు. చూడండి, ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి ఇవన్నీ కలగలిపి ప్రార్థన అనబడేటువంటి ఒక కోణములో ఇమర్చబడి ఉన్నాయి. ఇది పరలోక రాజ్యానికి ఎలా వెళుతుంది? ఫలముగా. హల్లెలూయా. ఈ ప్రార్థనలు ఎలా చేయాలి? శక్తికి మించి శక్తి కొలది. హల్లెలూయా. కొంతమంది మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేస్తున్నారంట. కొంతమంది మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేస్తున్నారంట. కొంతమంది మనుషులు ఉన్నారని గంటలు గంటలు చేస్తున్నారంట. కొంతమంది ఉపవాసాలు మామూలుగా చేయరంట, మనుషులు ఉంటేనే చేస్తారంట. అది మనుషులు కనబడేలాగా చేస్తున్నారంట. వీళ్ళ భక్తులండి, వీళ్ళ దేవుని ప్రజల, వీళ్ళలో ఉన్నది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అనేది వేషధారణ నేర్పిస్తుందా? శాస్త్రులు పరిచయులునంట ప్రార్థన అంట సంత వీధుల్లో నిలబడి చేస్తారు. ఇంట్లో రాదు వీళ్ళకి ప్రార్థన. ఎక్కడ నిలబడి చేస్తారు? అంటే మేము శాస్త్రులము, మేము పరిచయులము. మా ప్రార్థనలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? స్టేజుల మీదే చేస్తాం మేము ప్రార్థన. ఇంట్లో అబే స్టేజుల మీద ఏం చేస్తారు వీళ్ళు? అక్కడ ఇక్కడ నిలబడి పెద్ద ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు. వాళ్ళు వినాలి, వాళ్ళ కోసం మేము ఇంతలా ప్రార్థన చేస్తున్నామని అనుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే నీ ప్రార్థన అనేది పరలోకంలో ఫలంగా చేరాలి. కానీ నీ ప్రార్థన, ఈ ప్రార్థన పరలోకం చేరదు. దేవుడు అన్నమాట మనం చదువుకున్నటువంటి అదే భాగంలో మత్తయి సువార్తలో మనుష్యులు చూడవలనని ప్రార్థన చేసేటువంటి వారు తమ ఫలాన్ని తాము మనుష్యుల మధ్యలో పొందుకున్నారు. ఆ మనుష్యుల మధ్యలో చేస్తూ మనుష్యుల మధ్యలో ఫలం ఎలా పొందుకున్నారంటే, అయ్యి బాబు ఈ అయ్యగారు ఎంత ప్రార్థనా పరులో, మనుషులు ఇచ్చేసారు ఫలం నీకు. పరలోకంలో మాత్రం ఉండదు, ఆశించుకో. అందుకే ఆత్మ సంబంధంగా ఏది చేసినా కూడా అది రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడికి అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా. మనుషులు చూస్తున్నారు లేదు, ఈవిడ వచ్చిందో రాలేదు ఈరోజు నన్ను చూడడానికి.
నా భక్తి చూడడానికి వచ్చిందా లేదా ఈవిడే? నా ప్రార్థన ఎలా ఉంది? బాగుందా? అబ్బాయి బాగాలేదు, పాడైపోయింది. ప్రార్థన ఎవరికి చేస్తారు ప్రార్థన? దేవుడికి చేస్తారు. ఎవరో చూడాలా, ఎవరో వినాలా? అక్కడ శాస్త్రులతో పరిసయ్యులతో మనుష్యులు చూడవలనని కొందరు తమ ప్రార్థనలు సంత వీధుల్లో చేస్తూ ఉంటారు. వీధి నలుమూలల్లో అక్కడ అందరూ ఉంటారండి. ఎవరు చూడాలనుకుంటున్నారు? వాళ్ళు మనుషులు చూడాలి. దేవుడు అన్నాడు, మనుషులు చూడాలనుకున్నావు అబ్బాయి, చూశాడు. అమ్మాయి చూశాడు, నీకు ఫలం వచ్చేసింది చాలు కదా, నీకు మనుషులే ఇవ్వాలి, నీకు ఇచ్చేసారు కదా, ఓకే, ఇంక పరలోకానికి నీకు సంబంధం లేదు. కొంతమంది ఉపవాసాలంట మొఖాల వికారం చేసేసుకుని తలస్నానం చేయలేదా అంటే చేశారు. తలస్నానం చేయగానే ఎక్కడ లేని కాలు వచ్చేద్దాం ముఖంలో. నిజమే, తెలుసా మీకు? తెలుసు. మరి అంత కలగా వెలిగిపోతున్న మొఖాలు అంత వికారంగా పెట్టేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నేను ఉపవాసం చేస్తున్నాను. ఎవరి కోసం? అందరి కోసం ఉన్నాయి. కడుపు కట్టేసుకున్నాను. ఎవరి కోసం? ఏమొచ్చేద్ది నీకు? గొప్ప. ఏమొచ్చేద్ది? ఘనత. ఏమొచ్చేద్ది? మెప్పు. సాల్వ కప్పేలేటు ఇప్పుడు నీకు? నాకు తెలియక అడుగుతాను. ఆర్డర్ ఇచ్చేద్దాం ఏంటి? లేకపోతే ఇతను ఎవరు ఉన్నారు కదా, ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? దేవుడు చూస్తే సరిపోదా? నువ్వు కట్టుకునే బట్ట అయితే చూడాలనుకో, పర్లేదులే. మరీ చిరిగిపోయి కట్టుకుంటే బాగా తిట్టుకుంటారు. దేవుని నామానికి అవమానం. మరి ఈ ప్రార్థన ఎవరు చూడాలి? ఎవరికి చేసేది? ఎవరికి సంబంధించింది ప్రార్థన? పరలోకానికి సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది కాదు ఇది. పరలోకమందున్న దేవుడు చూస్తే చాలు నీ భక్తి, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ యాచన, నీ కృతజ్ఞతాస్తుతి, నీ భక్తి అంతా దేవుడు చూస్తే చాలు. నీకు భక్తి మాత్రమే ఉంటే మనుషులు చూడాలనుకుంటావు, భయభక్తి ఉంటే దేవుడు చూస్తే చాలు అనుకుంటావు. అందుకే దేవుడు ఏమన్నాడు? సొంకరి పరిసయుడు సందర్భంలో, పరిసయుడు ప్రార్థన ఎంత బాగుందో, సొంకరి నేలు. ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరు వినాలి? ఇప్పుడు ఎవరు వినపోయినా ముందు సొంక టార్గెట్లో ఉన్నాడు, సొంకరి వినాలి. అందుకే ప్రభువా అని మొదలెట్టాడు సొంకరి ఎదురుగుండా. ఆ ప్రార్థన దేవుడు ఏమన్నాడు తెలుసా? తమకు తామే నీతిమంతులని చెప్పుకొని కొందరితో దేవుడు సెలవిచ్చిన ఉపమానం ఇదే. వాడికి వాడే నీతిమంతుడు. ఎందుకు? మనిషి వినాలనుకుంటున్నాడు కానీ దేవుడు వినాలని అనుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రార్థన? ఆయన గారి దృష్టిలోనేమో ప్రార్థన అనుకున్నాడు. నేను చెప్పే ఈ వాక్యాన్ని బట్టి దేవదూతలు వచ్చేసే ఇరు ప్రక్కల నిలబడ్డాయి అనుకున్నాడు. ఆడు దెయ్యపు దూతలు వచ్చి నిలబడేటప్పటికి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఆకాశము వైపుకు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక పాపినైన నన్ను క్షమించు ప్రభువా అన్న సొంకరి వాడికంటే, ఎవడికంటే? ప్రగల్భాలు పలికాడే. ఎవరో? వీళ్ళగా లేనన్నాడే. ఎవరో? అదిగో దొంగోళ్ళ లేనన్నాడే. ఎవరో? ఇలా లేని, ఇలా లేని, ఇలా లేని, నేను ఎలా ఉన్నాను? నీలాగే ఉన్నానయ్యా, అచ్చు ఏసయ్యా అన్నాడే. ఉన్నాడా? భ్రమ కాదు. ఏ దూతలు ఉన్నాయి కాబట్టి భ్రమలో బ్రతికేసి ప్రార్థన చేస్తున్నాడు. నేను మాట చెప్పనా, అతను చేసిన ప్రార్థన దేవునికి కాదు, 2 దూతలు, సైతాను దూతలు వెళ్ళింది సైతాను గడి దగ్గరికి. అందుకే దేవుడు నీతిమంతుడు అన్నాడా? ఏమన్నాడు? ఇతన్ని కంటే అతడు నీతిమంతుడు. అతడు నీతిమంతుడు అంటే ఇతన్ని కూడా నీతిమంతుడు అనుకున్నావు, జాగ్రత్త. మారు మనసు అక్కర లేని 99 నీతిమంతులు ఉన్నారు. ఈ మారు మనసు అక్కర లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకే ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందు 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 పొందు, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసి పడేస్తాయి. ఇటువంటి దౌర్భాగ్యపు అనుభవాలు ఉన్న వాళ్ళు పరలోకంలో ఫలం వస్తుందా, ధనం వస్తుందా? మన జీవితంలో మన ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు చూడాలి. మన ప్రార్థన, మన కన్నీరు దేవుడు చూడాలి. మనం విలపిస్తున్నప్పుడు దేవుడు చూడాలి. మీరు తప్పుగా ప్రార్థన చేసుకోకండి. మళ్ళీని ఎక్కడ మీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి, మనుషులు చూసేస్తారేమని తుడుచుకోకండి. అందరిలోని ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యో మనుషులు కనబడిపోతుంది, ఎందుకులే చేస్తాం అనుకోకండి. మీ మనస్సు దేవుడికి కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఎలుగెత్తి ప్రార్థన చేయడం మానేశారు కనుక, ప్రార్థన అనేది 4 గోడల మధ్యలో తలుపు బిగించుకుని చేయమన్నాడు దేవుడు. అదే ప్రార్థన అనుకోకండి. మరి సంఘంలో తలుపులు బిగిస్తామా? ప్రార్థన వాళ్ళు వీళ్ళు చూస్తారు, చూడాలి అని కాదు, మన దేవుడు చూడాలి. చూడండి, ఈ ప్రార్థనలు మనం దేవుడు
కొరకు చేస్తే దేవుడు సన్నిధిలో ఫలం. ఈ ప్రార్థనలు మనుష్యులు చూస్తున్నారని చేస్తే మనకు ఫలమేమీ దక్కదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, ధర్మము చేయనప్పుడు కుడి చేయి చేయనిది ఎడం చేతికి తెలియకూడదు. ఇప్పుడు మనం చేసే ధర్మం పరలోక రాజ్యములో ఫలం. హల్లెలూయా. మనము చేసే ధర్మం పరలోక రాజ్యములో ఫలం. అందరికీ కనబడి వీడు చూడాలి, వీడి కంట్లో పడాలి, వీడిని కనపరచాలి, వీడు ఎంత ఇచ్చేసానని అనుకోవాలి. అని ఇచ్చేసావనుకో, వాళ్ళు అనుకున్నావు కదా, వాడు అనుకున్నాడు, ఓకే చాలు, సరిపోయింది. నువ్వు ఏదనుకున్నావు అదే ఫలం వచ్చేసింది నీకు, చాలు. ఇంకెందుకు పరలోక? అయ్యి బాబు ఎంత ఉందండి, ఎంత ఉందండి. కుడి చేయి చేయనిది ఎడం చేతికి తెలియకూడదంటే ఎడం చేతికి తెలియంది ఏది ఉంటుందండి? అంటే దాని అర్థం ఏంటంటే, నీ మనసు నువ్వు ప్రార్థన చేసినట్టు 100 మందిలో ప్రార్థన చేయొచ్చు, బిగ్గరగా ప్రార్థన చేయొచ్చు, మనుషులందరూ వినొచ్చు, కానీ నీ మనసు ఎలా ఉంది? నీ దేవుడు వింటున్నాడనే ఉందా? అప్పుడు ఫలం. ఇప్పుడు కూడా నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో జనాల మధ్యలో చేయొచ్చు, అయినా కానీ జనాలు చూసి గొప్ప వస్తుందని చేస్తున్నావా, పరలోకపు తండ్రి ఘనపరుస్తాడని చేస్తున్నావా? హల్లెలూయా. నువ్వు రాజకీయ నాయకుడు అయితే పోనీ అందరూ చూడాలి, ఓట్లు వేయాలి కదా. నువ్వు పంచాయతీకి సంబంధించినడు అయితే అందరూ చూడాలి, లేదా తినేసాడు అంటారు కదా, అంటారా? అందుకని ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు కాదు, పంచాయతీకి సంబంధించిన నెంబరు కాదు, నువ్వు దేవునికి సంబంధించిన వాడు. ఇప్పుడు నీ ధనం పరలోక రాజ్యములో ఫలంగా ఉండాలంటే నీవు ధర్మము చేయాలి. హల్లెలూయా. ధర్మాన్ని పొందుకోగలిగే వాళ్ళు అందరూ ఉన్నారు ప్రపంచంలో, కాదు కదా, ప్రపంచాన్ని పక్కన పెడితే మన ఎరడూరి క్యాంపులో కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? పడదా మనకే? ఎలాంటి వాళ్ళకైనా మనం అద్భుతం ఏంటంటే, మన కనుసైగల్లో ఎవరున్నారో వాళ్ళ గురించి మనకు బాగా తెలుస్తుంది. తెలియలేని కోసం చేసామనుకో, వాడికి వెళ్తుందో వెళ్ళట్లేదో, మధ్యలో తినేస్తున్నారు ఎవరైనా మనకు తెలియదు. తెలిసిన వాళ్ళకి వెళ్ళి చేసామనుకో వాళ్ళ కడుపులో పడద్దండి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి సహాయం పొందుకోవలసినటువంటి స్థితిగతుల్లో ఉన్నవాళ్ళ. కులం ఉంటే కులం తిండి పెట్టదండి. ఆ కులంలోనే హైయెస్ట్ కులం అంటారు, ఆ కులంలోనే తిండి తిప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కులంలోనే బట్టలు కట్టుకోవడానికి లేని వాళ్ళు ఉన్నారు. అవునా కదా? మరి నువ్వు ఎక్కడో ఎవరిని ఎందుకు చూస్తావు? ఆ దేశం వాళ్ళు మన దేశం చూస్తారు. ఏంటో నేను అనుకుంటాను, ఆ దేశంలో ఎవరు లేరా ఏంటి, ఘనత వస్తుందని వీళ్ళకి. వాళ్ళు నిజంగా అదే కాన్సెప్ట్ ఏం చేస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళ ఇళ్ళలోనే ఉంటారు. ఇప్పుడు నేను ఒక్కడే చెప్తున్నాను, దేవుని ఆత్మతో నీ ఇంట్లోనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, నీ ఇరుగు పొరుగు నీ బంధువులు, ముందు వాళ్ళని చూసుకో చాలు. నీ బంధువుల్లో కూడా ఉన్నారే తినడానికి తిండి లేని వాళ్ళు, నువ్వెవరినో కాదు, ముందు నీకు తెలిసిన వాళ్ళని వాళ్ళ కడుపు నింపు, వాళ్ళ కట్టుకోవడానికి సహాయం చేయి. అవసరమైతే నీ కన్న తల్లినే ఎవరో చూడట్లేదా నువ్వు చూసుకో, తప్పేం లేదు. తప్ప లేదండి అందరూ మా అమ్మని చూసేస్తున్నారు అనుకుంటారండి. మనుషులు కూడా నీకెందుకు? ఆ రోజున మనుషులు చూస్తాడు అని ఫలం పోగొట్టుకున్నాడు. మనుషుల కోసం ప్రార్థన చేసి మనుషులు ఏదో అనుకుంటారని నీ ఫలం పోగొట్టుకుంటున్నావా? నిస్సహాయ స్థితిలో కొంతమంది తల్లిదండ్రులు బాగోరు, కానీ మన పొజిషన్లో బాగానే ఉంటాయి. అలాంటి వాళ్ళని చూడడానికి అయ్యి బాబా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని అడ్డొచ్చేద్ది నీకు. ఎవరేమనుకున్నా పర్లేదు, చూసుకో, తప్పేమీ లేదు. వాళ్ళ కడుపు నింపు. అర్థమైందా? నీ బంధువులు చదువుకోవడానికి లేనోళ్ళు ఉంటారు, చదివించడానికి కష్టంలో ఉంటారు, నీకు తెలుసు వాళ్ళ పరిస్థితి. దేవుడు నీకు తెలిసేలా చేశాడంటే నువ్వు చెయ్య వాడి దగ్గర ఇలా మూసుకుని వేడే వాడి దగ్గర గుప్పులు తెరువని కాదు, నీకు తెలిసినోడి దగ్గర చెయ్యి. హల్లెలూయా. మన సంఘంలో ఉన్నారా, చెయ్యండి, తప్పేంటి. మనోళ్ళు మనం చూసుకోవాలండి ఫస్ట్, బయటోళ్ళు చూసుకుని ముందు మనోళ్ళు మనం చూసుకోవడం మొదలు పెడితే బయటోళ్ళు చూసుకోగలిగే కృపను దేవుడిస్తాడు. అంతేగాని అజ్ఞానంతో మనోళ్ళని మనం చూసుకోకుండా బయటోళ్ళు చూసుకోవడం ఏంటి? ఏమండి, ఒక మాట గుర్తొచ్చి చెప్తున్నాను. సంఘంలోనే వాళ్ళ పాస్టర్ గారు, వాళ్ళ పాస్టర్ అమ్మగారు, వాళ్ళ సంఘంలోనే విస్తారమైన అవసరాలు ఉన్నాయంట. ఈ అద్భుతమైన పోటుగాడు ఏం చేశాడంటే, ఇలాగ గుప్పిలు ఎక్కడ విప్పాడంట, పక్క సంఘంలో విప్పాడంట. ఏ సంఘంలో? పక్క సంఘంలో విప్పితే ఘనత వస్తుంది. మన సంఘంలో, మా సంఘంలో అలాగే ఉండాలి, మా పాస్టర్ గారు మా ఊళ్ళు అలాగే ఉండాలి, మారకూడదు. ఇంకా బయటోడు మారినా పర్లేదు.
ఏం మనసు అండి అది? ఏమంటే ఫస్ట్ కన్న తల్లిదండ్రులు కడుపు నింపితే పక్కింటోడు తల్లిదండ్రులు కడుపు నింపు, లేకపోతే నవ్వుతారు. ఒక ఆయన ఉన్నారు, అమ్మను చూడలే. ఎవరిని చూడలేదు? అమ్మ నాన్న లేడులే, ఉన్నది ఒక్కరితో అమ్మ. చూడలేదు, పక్షవాతం వచ్చేసింది. పక్షవాతం రోగం వస్తే ఒక గదిలో పెట్టేసి ఆమెకి ఇదైనా ఏదైనా ఇంకా ఆ గదే, తిండి కూడా అక్కడ వదిలేసేవారు. తింటే తింటది, లేత లేదు. పురుగులు పట్టి చచ్చిపోయిందండి. ఆ తర్వాత రోజుల్లో ఈ మహానుభావుడు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాడు. ఏ చారిటబుల్ ట్రస్ట్? అమ్మ అంటే ఎంత ప్రేమో. కొంతమంది క్రియలు ఉండవండి. దేవుడు అన్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. నీకు క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి, నీకు ముందు ఉండాలి క్రియలు, చచ్చాక కాదు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి అంతకుముందు చేశాడు, అమ్మ చచ్చిపోయాక కూడా ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు. అందరూ ఏమన్నారు తెలుసా? బతుకున్నప్పుడు అమ్మకు ముద్ద పెట్టలేనోడు మిగతా అమ్మల్ని చూస్తున్నాడంట. దేవుని నామానికి అవమానమా? ఎవరిని చూడాలండి? ఫస్ట్ బయటోండి కాదండి చూసుకోవడం. మనోళ్ళు అలా ఉంటే సిగ్గు. మనం ఎవరికో చేయగలిగే పరిస్థితులు ఉంటే మనమే మనోళ్ళు చూసుకోలేదంటే సిగ్గు. నువ్వు మంచి మనసుతో, దేవుని మనసుతో నీ అనబడిన వాళ్ళు చూసుకో ముందు. ఇంకా దేవుడు నమ్మకస్తురాలు అని ఎరిగి విస్తారమైన వాటి మీద నియమిస్తే అప్పుడు చూసుకో బయట గురించి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్, నాన్న చారిటబుల్ ట్రస్ట్, అక్క చారిటబుల్ ట్రస్ట్. అమ్మల్ని, నాన్నల్ని, అక్కల్ని అందరిని పెంచి దేవునికి మహిమ వస్తుంది. నిన్నొక్కడ అనలేడు దేవుడు. సాక్ష్యం కోల్పోయి బ్రతకమనలేదండి. లోకంలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకండి అన్నాడు. నువ్వు సాక్ష్యం కోల్పోయి జనాలందరికీ కూడా నెలకు 4,000 ఇచ్చేస్తాను, నిన్ను ఎవడో చెప్పుకోడు గొప్ప. నువ్వు చచ్చే వరకు కూడా నువ్వు అమ్మను చూడలేదనే చెప్పుకుంటాడు. ఇవన్నీ కూడా కొంత ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. హల్లెలూయా. మన కొరకు మనం ధ్యానిస్తే ఇవన్నీ బయటపడతాయి. చూడండి, దాతృత్వం కలిగినటువంటి అనుభవంలో మనం ఉండగలగాలి. మన సంఘంలో అటువంటి అనుభవాలు ఉన్నారా? మనమే లేపాలండి. మన వాళ్ళలో అలా ఉన్నారా? మనమే లేపాలి. మన ఇరుగు వాళ్ళ పొరుగు పరిస్థితి అలా ఉందా? మనమే లేపాలి. ఆడి కర్మకాడే బాధ్యుడు, ఎవడు చేస్తాడండి అని అనకూడదు. ఆడి కర్మకాడు బాధ్యుడా? ఆడి కర్మను పోగొట్టేటువంటి భాగ్యం నీకు ఇచ్చాడు కదా దేవుడు. హల్లెలూయా. చూడండి, ధర్మం మనం చేసే ప్రతీది కూడా పరలోకంలో ధనం. అందుకే కొర్నేలి విషయంలో రాయబడిన మాట ఏంటి? కొర్నేలి, నీ ప్రార్థనలు ధర్మకార్యములు జ్ఞాపకార్థంగా చేరాయి. నువ్వు చేసే ప్రతి ధర్మం, నువ్వు ఎవరికి చేసినా, ఏ నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారిని నువ్వు కనిపెట్టుకుని చేసినా అది పరలోకములో నీకు ధనమే. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఇక్కడ ఉన్న నీ ధనాన్ని పరలోక ధనంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. మార్పు చెందుతుంది అది. ఇక్కడ నీకు ఉన్నటువంటి 1,000 రూపాయలు నిస్సహాయ స్థితిలో ఉన్నవాడికి ఇచ్చావనుకో, ఈ శరీర సంబంధమైన 1,000 రూపాయలు రూపాంతరముగా చెంది పరలోకపు ధనంగా నీకు అకౌంట్లో ఉంటుంది. నువ్వు ఏది చేసినా కూడా దేవుడు విడిచిపెట్టడం. అందుకే అన్యజనులు కూడా పాపం పుణ్యం ఉంది వాళ్ళకి. అందుకే పుణ్యం వస్తుందని అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, వాక్యం ఏమి. కుడి ఎడమలు తెలియని ప్రజలండి అన్యజనులు. మనకున్నట్టుగా ఉపదేశం వాళ్ళకే లేదు. ఈ కుడి ఎడమలు తెలియని ప్రజలు ఒకటే తెలుసు, పుణ్యం వస్తుంది. అందుకే మనమంటే చేయగాలి లేదని పంపిస్తామేమో, కానీ ఒకవేళ పుణ్యం వస్తుందని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆపి వేస్తారు. ఎందుకు? పుణ్యం వస్తుంది. మరి మన దేవుడు పుణ్యం వస్తుంది, పరలోకంలో ఫలం వస్తుంది, అధిక ఫలం వస్తుంది నొక్కి ఒక్కానించి రోజు 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 మాట్లాడుతుంటే మనం ఎంత పుణ్యం మూట కట్టుకోవాలండి పరలోకంలో. ధర్మం చెయ్యండి ధర్మం. అందరూ చూడాలని చేయకండి, వద్దు. తెలియకుండా దేవుడికి తెలిసేలా చేయండి. పరలోకములో ఫలం ఉంటుందండి. మన సంఘంలో దాతృత్వం కలిగిన వాళ్ళు నాకు తెలుసు. హల్లెలూయా. ఆ దాతృత్వం కలిగినటువంటి హృదయాన్ని తలంచుకుంటుంటే అబ్బాయి ఎంత అద్భుతమైన దాతృత్వం. వాళ్ళు ఉందని కాదు, లేని దానిలోనే వాళ్ళు సహాయపడుతూ వస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కూడా పరలోకంలో ఫలం. ఇది లేని దానిలో సహాయపడడం అంటే ఏంటంటే, నీకుంటే సహాయపడడం శక్తి కొలది.
నీకు లేకుండా ఉన్నదానిలో సహాయపడడం శక్తికి మించి. హల్లెలూయా. ఇప్పుడు విధవరాలు తన లేమిలో ఉన్నదంతా దేవుడికి ఇస్తుంది. శక్తి కొలదా, శక్తికి మించా? మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలైనను వాళ్ళు ఇతరుల కొరకు కానుకను వెచ్చించి ఇచ్చారు. వాళ్ళకి శక్తి లేకపోయినా బలం లేకపోయినా ఇచ్చారు. పరలోకంలో వాళ్ళ ఫలం అధికమైంది. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతూ నీవు ధనవంతుడివే అన్నాడా లేదా? నీవు ధనవంతుడివే. ఎక్కడ ధనవంతుడు? ఆ 2 నాణాలు వేసిన ఆమె ఎక్కడ ధనవంతురాలు? భూలోకంలో పాచి పని చేసుకోవడం మారలేదు ఆవిడికి, కానీ పరలోకంలో ఆవిడెవరు? ధనవంతురాలు. ధనవంతుడు, ధనవంతురాలు. మనం చెయ్యాలి. మనం పరలోకంలో ధనవంతులు అవ్వాలండి. దరిద్రుడు ఉన్నాడండి లోకంలో, ధనవంతుడు ఉన్నాడు. రివర్స్ అయిపోయాయి 2. ఈ ధనవంతుడు అన్నవాడు పరలోకంలో దరిద్రుడు అయిపోయాడు. ఈ దరిద్రుడు అనబడిన వాడు పరలోకంలో ధనవంతుడు అయిపోయాడు. ఈ లోకంలో నీకు ఎంత ఉందా కాదు, నీ ఆస్తి పాస్తులు నీతో రావు, నువ్వు చేసుకున్న పుణ్యం మాత్రం నీతో వస్తుంది. అందుకే దేవుని వాక్యంలో చనిపోయిన తర్వాత వారు వెంట వచ్చేది ఏంటో తెలుసా? వారి క్రియలు వారి వెంట వస్తాయి. హల్లెలూయా. వారి క్రియలు వారి వెంట వస్తాయి. నువ్వు చేసుకున్నదే నీ వెంట వస్తుంది. అందుకే అన్యులకు కూడా తెలుసు ఈ విషయం. పుణ్యం చేసుకుంటే సచ్చాక వెంట వస్తుందండి అంటారు కదా. మనం చేసుకున్నది మనం వెంట వస్తుంది. మనకంతా తెలిసి ఇంకెంత మనం పుణ్యం చేసుకోవాలి, మనకంతా తెలిసి ఇంకెంత పరలోకంలో మూట కట్టుకోవాలి. మనం పరలోకంలో మూట కట్టుకోవాలి, చాలా మూట కట్టుకోవాలి. మూట ఎలా కట్టుకోవాలో చెప్తుంటే కట్టుకోవడానికి ఏమైంది అర్థం కావట్లేదు. ఒరే ఎలా సంపాదించాలో చెప్తాను రారా, పలానా పొద్దున్న తెస్తారా, రాత్రిని తెస్తారా, మూట కట్టుకో. నేనా వెళ్ళను అన్నాడు అనుకో, వాడంత తెంగరోడు లేడు. కొంతమంది ఉద్యోగాలు లేక, కొంతమంది పని పాటలు లేక, కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడిపోతుంటే నువ్వు ఎలా కుటుంబాన్ని రాజుల్లో పోషించవచ్చు? రారా పని చెప్తాను, పొద్దున్న తెస్తాడు రాత్రిని తెస్తాడంటే రాలేను. ఎందుకు ఇది? మనం ఏ రోజు కనుమరుగైపోతామో తెలీదు. ఉన్నంతలోనే పరలోకం కోసం ధనం సమకూర్చుకున్నామా? ఉన్నంతలోనే దేవుని కొరకు, దేవుని రాజ్యములో మనం ధనాగారాన్ని సంసిద్ధతలోనికి సిద్ధపరుచుకున్నామా? ఈ లోకములో ఏదున్నా నీతో రాదు సుమా. పరలోకమును నీవు సంపాదించుకున్నది శాశ్వతంగా నీకు ఉంటుంది. నిన్ను నువ్వు ధనవంతుడిగా చేసుకోవాలనుకుంటున్నావో, నిన్ను నువ్వు దరిద్రుడిగా చేసుకోవాలనుకుంటున్నావో, ఈ లోకములో నీవు జీవించేటువంటి జీవితము, చేసేటువంటి పుణ్యం మీద ఆధారపడి ఉంది. అందుకే ప్రార్థనలు, ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా రాయబడతాయి. నెక్స్ట్ ఏంటంటే దైవజనుడికి చేసేది జ్ఞాపకార్థంగా పరలోకములో ఫలమవుతుంది. హల్లెలూయా. అందరికీ చేసింది దైవజనుడికి చేసింది కాదు, బేదలకు చేసింది దైవజనుడికి చేసింది కాదు. బేదలుగా చేసింది దైవజనుడికి చేసింది కాదు. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు కదా అన్నాడు. ఒక సందర్భంలో మరియా యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద అత్తరు పూసినప్పుడు దురుద్దేశంతో వాక్యాన్ని ఎత్తిపడుతున్నాడు. సైతానుగడు వాక్యాన్ని ఎత్తిపెట్టాడు కదా ఆ రోజు యేసుప్రభు దగ్గర. ఈ సైతాను కూడా వాక్యాన్ని ఎత్తిపట్టాడు. ఎవరి దగ్గర? మరియమ్మ దగ్గర. ఏమన్నంటే అయ్యయ్యో నేలపాలు చేసేస్తున్నావా? నీ ఇంటెన్షన్ ఏంటంటే సంచిలోకి వెళ్ళిపోవాలని. ఈ లోకంలో ధనం సమకూర్చుకోవడానికే, పరలోక ధనం కోసం ఏం ప్రోకలాట్లేదు ఇస్కరియోతు యోధాకే. అందుకే ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. ఏమన్నాడో కలిపి చెరిపి బోధ చేస్తూ ఎంత అత్యున్నతమైన విలువైనటువంటి అత్తరుని నేలపాలు చేసావా? పిచ్చోడా, నేలపాలు చేయడం కాదు, యేసుప్రభు పాదాలు కనబడతలేదు. కొంతమందికి కనబడవు ఈ పాదాలు, అక్కడ కనబడుతున్న యేసుప్రభు పాదాలు. వీడికి ఏం కనబడుతుందంటే అత్తరు నేలపాలు అయిపోవడమే కనబడుతుంది. ఈ రోజును కూడా దేవుని వాక్యమును ప్రకటించు, సువార్తను ప్రకటించు దైవ జనాంగం యొక్క పాదములు సుందరములంటే ఈ పాదాలు కనబడవు వీళ్ళకి. ఏ పాదాలు కనబడతాయంటే కనబడకూడని పాదాలు కనబడుతూ ఉంటాయి వీళ్ళకి. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? ఇస్కరియోతు యోధాలు లాంటి వాళ్ళు అన్నమాట. జాగ్రత్త, ఆ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరిళ్ళు? ఇస్కరియోతు యోధ. మనం ఒక వాక్య భాగం ధ్యానం చేస్తున్నామంటే చెట్టు ఇలా ఉంది, కొమ్మల్లోంచి ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. మనం చుట్టూ ధ్యానం చేసుకుంటాం,
కొమ్మలో ధ్యానం చేసుకుంటా. హల్లెలూయా. అస్సలు సిసరైన ఫలాలు ఎందులో ఉంటాయి? కొమ్మల నుంచి వస్తాయి. నీ బ్రతుకు, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు ఈ కొమ్మలు అనబడేటువంటి కోణాల్లో నుంచే దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. నేల అక్కడ ఏం చేస్తున్నాడు? యేసయ్య పాదాలు చూడట్లేదు. అప్పుడు యేసుప్రభు అన్నాడు నోరు తెరిచి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు కదా. అంటే బీదలకు చేసింది ఏం కాదు. మరి ఎవరికి చేసినట్టు? ఈయన సహోదరుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఉన్నవాడు, దేవుని అభిషేకంతో ఉన్నవాడు, దేవుడిని నమ్ముకున్నవాడు, దేవుని వైపు చూస్తున్నవాడు, దేవుడే శరణ్యం అనుకున్నవాడు, దేవుడే దిక్కు అనుకున్నవాడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, కోరుకోబడినవాడు, ప్రతిష్ఠ చేయబడినవాడు, సంకల్పింపబడినటువంటి వాడికి నువ్వు చేస్తే దేవునికి చేసినట్టే. హల్లెలూయా. ఎలీషాకు ఆ రోజున షునేమీరాలు చేసిందే దేవుడికి చేసినట్టు. ఆ రోజున సారైపోతే విధవరాలు ఏలియాకు చేసింది దేవునికి చేసినట్టు. ఎఫెసు సంఘము పౌలుకు చేసింది దేవునికి చేసినట్టు. అందుకే పౌలు అంటున్నాడు, ఈవిని అపేక్షించి నేను మీతో చెప్పట్లేదు, కానీ మీరు నాకు చేసిన వాటికి దేవుడు తగిన ఫలం మీకు ఇచ్చునుగాక. కాగా దేవుడు తన మహదైశ్వర్యము నుండి క్రీస్తు యేసునందల మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చునంటే దైవజనుడికి చేసిన దానికి ద్వారం దేవుడు అలా తెరిస్తే ఈ ఫలం పరలోక ఫలం. హల్లెలూయా. ఆమె చేసిన దానికి ఈ లోకములో కూడా ఫలం. అవునా కదా? మనము దైవజనుడికి చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇంతవరకు ధ్యానం చేసుకున్న ఏవైనా ఈ లోకంలో ఫలం ఉండకపోదు. మనం ప్రార్థన చేసామంటే పరలోక దానమే కాదు, ఆ ప్రార్థనకి సరైనటువంటి సమాధానం అనే ఫలం మనం ఈ లోకంలో పొందుకుంటాం. ధర్మం చేస్తే ఆ ధర్మానికి తగిన ఫలం దేవుడు ఈ లోకంలో ఇస్తాడు. విజ్ఞాపన చేస్తే ఇస్తాడు, యాచిస్తే ఇస్తాడు. అలాగే ప్రతి విషయంలో కూడా దైవజనుడికి చేసినా ఇస్తాడు ఈ లోకంలో. హల్లెలూయా. చూడండి, చాలా అద్భుతంగా దీనిలో కూడా దైవజనుడికి చేసే విషయంలో శక్తి కొలది, శక్తికి మించి. శక్తి కొలదంటే మామూలుగా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి. శక్తికి మించి అంటే సామర్థ్యం లేకపోయినా దైవజనుడిని ప్రేమించడం, అంటే వారికి ఉన్న కష్టములో దైవజనుడిని ప్రేమించడం. సారేపేత విధవరాజులు సమృద్ధిలో దైవజనుడికి పెట్టిందా? తమకున్న లేమిలోనే దైవజనుడికి పెట్టిందా? ఆ చిన్న దానిలోనే చిన్నది తీసి దైవజనుడికి పెట్టింది. ఇది శక్తికి మించి చేసింది. ఆ శక్తికి మించి చేసిన దాన్ని బట్టి దేవుడు ఆమెను ఏం చేశాడు? ఈ లోకంలో పోషించాడు. కుమారుడు చచ్చిపోతే బ్రతికించాడు. ఎంతోమందికి భోజనం పెట్టి అన్నపూర్ణురాలిగా చేశాడు. పరలోకములో ఫలం దక్కింది. షునేమీరాలు దైవజనుడిని శక్తి కొలది చూచింది. ఆమెకుంది శక్తి, సామర్థ్యం ఉంది, ఆమెకు డబ్బు ఉంది, చెయ్యాలనేం లేదు, కానీ శక్తి కొలది చేసింది. దానికి కూడా ఈ లోకంలో ఆమె ఫలం పొందుకుంది. ఎఫెసీ సంఘస్థులు పౌలుకు చేశారు. హల్లెలూయా. మాసిదోనియా సంఘస్థులు పౌలుకు చేశారు. హల్లెలూయా. మాసిదోనియా సంఘస్థులు శక్తికి మించి చేశారు. హల్లెలూయా. దైవజనుడికి చేస్తే దేవుడు చేసినట్టు. ఎవరో మిక్కిలి అలుపులైన నా సహోదరులు అంటే దేవుని నిమిత్తము ఏ సేవకుడైతే తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకుంటాడో, పౌలు లాంటి వారు, అపోస్తులు లాంటి అనుభవాల్లో ఎవరుంటారో అటువంటి వాళ్ళు దేవుని యొక్క సేవకులు. వాళ్ళే దేవుని దృష్టిలో మిక్కిలి అలుపులైనటువంటి దేవుని సేవకులు. ఇది ఒక మెసేజ్ చెప్పాను నేను మీకు. చిన్న బిడ్డలను పోలిన వారు కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే దాంట్లో ఒక మెసేజ్ ఒక 3 రోజులు బోధించండి ఈ వాక్యం. మీకు గుర్తొచ్చిందా? అందరూ కాదు, మళ్ళీ ప్రవక్తను చేర్చుకున్నాడు, ప్రవక్త ఫలం పొందుకుంటాడు. అబద్ధికుడిని చేర్చుకుంటే అబద్ధికుడు ఫలం. ఇది కూడా మీకు చాలా సందర్భాల్లో బోధించాను. అర్థమైందా? అలాగని దేవుని నిమిత్తం మిక్కిలి అలుపులుగా చేసుకున్న దైవజనుడు చూస్తేనే దేవుని చూసినట్టు. ప్రతి ఒక్కడిని చూస్తే కాదు, ఇది ఒకటి చూసుకోవాలి ముందు మనం. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపునున్న వాళ్ళను చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వదింపబడిన వారలారా పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొనినప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరనై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించొచ్చారు. ఎప్పుడు ప్రభువా మిమ్మల్ని ఇప్పుడు చూడలేదా? మేమెప్పుడు మీకు చేసాం? మిక్కిలి అలుపులైనటువంటి నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే.
మీ దైవజనుడికి మీరు చేశారు. మీ దైవజనుడు నా విషయంలో మిక్కిలి అలుపుడుగా చేసుకున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు, నా మీద ఆధారపడ్డాడు, నన్నే చూచుకుంటూ బ్రతికాడు. అతడికి నీవు చేస్తే చేసినట్టే. నీ దైవజనుడు అలాంటోడైతే నీకు ఫలం ఉన్నట్టే. హల్లెలూయా. నీ దైవజనుడు ఇస్కరియోతు లాంటోడైతే, నీ దైవజనుడు కనిపి చెరుపుడు బోధకుడైతే, నీ దైవజనుడు అబద్ధికుడైతే నిలవదు. కరెక్ట్గా చెప్పేస్తున్నాను, నిలబడదు. ఎందుకంటే ప్రవక్తను తీర్చుకున్నాడు, ప్రవక్త ఫలం పొందుకుంటాడు. అదే నా అబద్ధ ప్రవక్త, ముసలి ప్రవక్త అబద్ధం ఆడితే ఏ ఫలం పొందుకున్నాడు? మంచి దైవజనుడు చచ్చాడు. జాగ్రత్త సుమా. అందుకే పసిగట్టాలంట. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అపోస్తులు కాక అపోస్తులు అనబడినటువంటి వారిని మీరు పసిగట్టి ఏం చేశారు? త్రోసేశారు, వెలగొట్టేశారు. అది కూడా అద్భుతమైన ఫలమే. అద్భుతమైనటువంటి దేవుని నిమిత్తము తమ్ముడు తాము మిక్కిలలుపులుగా చేసుకున్న దైవజనులే గనక మీకుంటే మీ ఫలము నిలిచి ఉంటుంది పరలోకంలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దైవజనుడికి చేస్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇవి చాలు. దైవజనుడికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. చివరగా ఇంక అన్నీ వచ్చేసాయి కదా, ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతులు. దేవునికి పరలోకములో ఫలం, ధర్మం పరలోకములో ఫలం. దేవునికి చేస్తే చేసినట్టే, పరిచర్యకు చేసిన పరలోకంలో ఫలం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చాలా. పరిచర్యకు చేసిన ఫలం, లేకపోతే మన మందిర పరిచర్య చేసిన ఫలం, దైవజనులకు పరిచర్య చేసిన ఫలం, సేవా ఫలం, ఎక్కడెక్కడ పరిచర్య చేసిన దేవుని నిమిత్తం ఫలం. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పనా, నీ కుటుంబం కోసం, నీ స్థితిగతుల కోసం, శరీర సంబంధమైనటువంటి ప్రక్రియల కోసం నువ్వెంత త్యాగం చేసినా ఆ త్యాగం ఎక్కడ రాయబడదో, దేవుని కోసము నువ్వు నిలబడితే పరలోకంలో రాయబడుద్ది. మాదిరిగా నిలబడతావు. మాలాంటి వాళ్ళని ప్రశంసిస్తామండి. మాలాంటి మన జీవితంలో మాదిరిని సంపాదించుకోవాలండి. దేవుడి కోసం నేను చేసినది ఏదన్నా ఉందా? తొలి దినాల్లో ఉందండి. ఏ దినాల్లో? అప్పుడంటే దేవుడి కోసం మేము అలా చేసామండి, ఇలా చేసామండి, అంత పరిచర్య, ఎంత పరిచర్య. సత్తువు లేకపోయినా కానండి, ఎద్దు ఎలాగైతే బండిని ఈడుస్తుందో, సంఘం కొరకు రెక్కల మొక్కం చేసుకుని భుజాల మీద వేసుకొని సంఘాన్ని మేము ఈడ్చిన వాళ్ళమండి. ఆ గొడవ కాదు ఈ గొడవ చెప్పు, ఆ గొడవ కాదు ఈ గొడవ చెప్పు, అప్పుడు కాదు ఇప్పుడు చెప్పు. అప్పుడు ఫలాలు ఇప్పుడు నిలుచుంటాయా చెప్పు? అప్పుడు ఫలాలు ఇప్పుడు నిలుచుంటాయా? అప్పుడు చేసిన దానికి దేవుడు ఇప్పుడు ఫలం ఇస్తాడా? ఆల్రెడీ ఈ భూలోకంలో ఫలం అయిపోయింది, పరలోకంలో రాదు. నువ్వు అజ్ఞానంగా వద్దండి. అజ్ఞానంగా ఆలోచిస్తే దేవుడే తిట్టాడండి. ఎవరిని? శిష్యుల్ని. మందమతులారా, అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మిమ్మల్ని భరించాలి, సహించాలి. వాక్యం అర్థం అవట్లేదు మీకు అని మిమ్మల్ని కాదు, వాక్యం అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న వాళ్ళు పరమార్థాన్ని వెతుక్కుంటారు. దేవుడు పెట్టాల్సిందంతా మన ముందు పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో ఇది జీవ మార్గం, ఇదిగో ఇది మరణ మార్గం పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో ఇది పరలోకములో ఫలం, ఇది అధిక ఫలం పెట్టాడు. ఇదిగో ఇది ఫలాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి, ఇది అసలు ఫలమే దక్కని పరిస్థితి పెట్టాడు. ఏం కావాలో కోరుకోవాల్సింది మనమే. మీ అందరి దగ్గరికి వచ్చేసి నీకు ఇది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నీకు ఇది ఇస్తానని రాడు దేవుడు. నేను పెట్టేసాను ఇక్కడ, నీకు ఏది కావాలో కోరుకో, నీకు ఏది కావాలో కోరుకో. ఇప్పుడు చూడండి, ప్రార్థన, ధర్మ కార్యాలు, ఆ ప్రార్థనలోనే విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతులు, దైవజనుడిని ప్రేమించే విధానం, వీటన్నిటిలోనూ కూడా శక్తి కొలది, శక్తికి మించి. ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఉపదేశముతో దేవుడు మనతో మాట్లాడినప్పుడు పరలోక రాజ్యములో మనం ఇంకొను ఫలాన్ని అనుభవించుదుముగాక, పరలోక రాజ్యములో మన ఫలము నిలిచిండునుగాక. ఆ ధనాగారముని ఎవ్వడూ ముట్టుకోడు కదా, ఆ ధనాగారమునే మనం అధికముగా అభివృద్ధి చేసుకుందుముగాక. ఇటు కృపలో దేవుడు మనందరినీ నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్.